Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 7 in your project journey. సో గాయస్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మనం చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కానీ ఒకటే గైస్, చాలామంది వీడియోలు చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కానీ కామెంట్ చేస్తారు. గాయస్ మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది. ఓకే, వీడియో నేను ఎలా చెప్తున్నాను, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా, లేకపోతే ఏమైనా మార్చుకోవాలా, లేకపోతే స్పీడ్ వెళ్ళిపోతున్నానా, లేకపోతే బాగా స్లోగా చెప్తున్నానా. గైస్ మీరు కామెంట్ చేస్తే కింద కమెంట్ సెక్షన్లో, సో నాకు తెలుస్తుంది. ఓకే, నేను ఎలా చెప్తున్నాను, ఓకే ఇలా చెప్తే సరిపోద్దా, లేకపోతే ఇంకా ఏమైనా మార్చుకోవాలా నేను చెప్పడం. సో గైస్ ప్లీజ్ కామెంట్ చేయండి గైస్, వీడియో కింద నేను ఎలా చెప్తున్నాను, అది బ్యాడ్ అయినా గుడ్ అయినా ముందు మీరు కమెంట్ చేస్తే ఓకే నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఇంకా వీడియో ఎలా చెప్పాలి, సో ఇలా చెప్తే సరిపోద్దా లేకపోతే మార్చుకోవాలా. ఓకే గైస్, అదొక్కటే, మిగతాదంతా ఏమీ లేదు, మిగతా అంతా బాగానే ఉంది. సో కమింగ్ టు ది పాయింట్. సో గైస్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి స్టార్ట్ చేద్దామా? టుడే ఇస్ డే 7 ఇన్ అవర్ ప్రాజెక్ట్ జర్నీ. సో గైస్ ఈరోజు మనం క్లాస్లో ఏం డిస్కస్ చేద్దామంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సిఎస్ఎస్ విత్ ఎగ్జాంపుల్, పొజిషన్స్, టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్, డిస్ప్లే. గాయస్ ముందుగా మీరు ఈ టాపిక్స్ చూసే కన్నా ముందు ఎవరైతే అసలు వాట్ ఈజ్ సిఎస్ఎస్, అసలు ఎందుకు సిఎస్ఎస్ మనం వాడాలి వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే, అది ఎవరికైతే తెలియదో గాయస్ మనం క్లారిటీగా ప్రీవియస్ క్లాసుల్లో మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైతే అసలు సిఎస్ఎస్ అంటే ఏంటో తెలియదు, అసలు సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్ ఫైల్లో ఎలా ఇంక్లూడ్ చేయాలో తెలియదు గైస్, ముందు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్ చూడండి, మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో కమింగ్ టు ది పాయింట్ గైస్, ఈరోజు మనం ఏం చేద్దామంటే బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ సిఎస్ఎస్. గైస్ చాలామంది ఎందుకు ఆగిపోతారంటే గైస్ చాలామందికి బేసిక్ ఫండమెంటల్స్ తెలియదు గైస్. చాలామంది ఏంటంటే ఒక ట్రై చేస్తారు, దాని మీద వర్క్ చేసిన తర్వాత అది అర్థం కాకపోతే వదిలేస్తారు. కానీ అసలు బిహైండ్ ఆఫ్ దాని లాజిక్ ఏంటి, అసలు దాని ప్రిన్సిపల్ ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది గైస్, చాలామందికి ఇది తెలియకే చాలామంది డ్రాప్ అయిపోతారు గైస్. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మీకు అన్నీ తెలుస్తాయి గాయస్. ఎందుకంటే నేను మీకు ప్రతిదీ క్లారిటీగా విత్ ఎగ్జాంపుల్స్తో విత్ ప్రాక్టికల్గా మీకు మొత్తం చెప్తాను గైస్. సో ఎవ్వరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీరు ఈ ఒక్క వీడియో చూడటం వల్ల మీకు బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చేది. ఓకే సిఎస్ఎస్ అంటే ఇది, సిఎస్ఎస్ని ఇలా యూజ్ చేసి వెబ్సైట్లో మనం హెచ్టిఎంఎల్కి స్టైలింగ్ అప్లై చేస్తాం. ఓకేనా గైస్, సో ఎవ్వరూ స్కిప్ చేయవద్దు. సో గైస్ ఈరోజు మనం ఏం చూద్దామంటే సో టాపిక్స్ టుడే. సో ఈరోజు మనం టాపిక్స్ ఏంటి, హౌ టు యాడ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ టు హెచ్టిఎంఎల్. గైస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం 3 టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ టైప్స్ ఉంటాయని. ఆల్రెడీ మనం ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం గైస్. ఎవరైతే చూడలేదో ప్లీజ్ ముందు అది చూసిన తర్వాత ఇది చూడండి. సో గైస్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్, సిఎస్ఎస్ పొజిషన్, ప్రాపర్టీ, డిస్ప్లే, ఫ్లెక్స్. ఓకేనా గైస్, ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఈరోజు హౌ టు యాడ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ టు ఎన్ హెచ్టిఎంఎల్ ఫైల్. ఓకే గైస్, మనం ఇప్పుడు అసలు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటి, అసలు ఎలా మనం రాసిన సిఎస్ఎస్ని మనం హెచ్టిఎంఎల్ ఫైల్కి యాడ్ చేయాలో చూద్దాం గైస్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ప్రీవియస్ క్లాస్లో ఏంటి, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అలౌస్ యూ టు సపరేట్ స్టైల్ ఫ్రమ్ స్ట్రక్చర్ అండ్ కీప్ యువర్ హెచ్టిఎంఎల్ క్లీన్. గైస్ దీని మీనింగ్ ఏంటి, మన సిఎస్ఎస్ కూడా మన హెచ్టిఎంఎల్ ఫైల్లోనే ఉంటే సో ఏంటి మనకి, సో అంటే మనకి కొంచెం కొంచెం టఫ్గా ఉంటుంది అండర్స్టాండ్ చేసుకుంటానికి. అంటే ఏంటంటే మీరు సంథింగ్ లైక్ మీరు రాసేది ఒక పెద్ద ప్రాజెక్ట్ కోడ్ గైస్. అంటే మీరు ఎక్కడో కింద డివ్కి అప్లై చేయాలంటే మీరు స్క్రోల్ చేసుకుంటా వెళ్ళి పైకి వెళ్ళి ఓకే ఈ స్టైలింగ్ ఎక్కడ ఉంది, మళ్ళీ మీరు స్క్రోల్ చేసుకుంటా కిందకు వచ్చి ఓకే ఈ డివ్కి స్టైలింగ్ అప్లై చేయాలి, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ స్క్రోల్ చేసుకుంటా. గాయస్ టైం వేస్ట్ వర్క్ గైస్. మీరు అలా కాకుండా ఏం చేస్తారంటే మొత్తం సిఎస్ఎస్కి ఒక సపరేట్ ఫైల్, హెచ్టిఎంఎల్కి ఒక సపరేట్ ఫైల్. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు కోడ్ అనేది చాలా క్లీన్ అండ్ స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉంటుంది గైస్. ఓకేనా గైస్, సో సింటాక్స్ ఏంటి గైస్ మనం ఆల్రెడీ చూసాం. సో లింక్ అనే ట్యాగ్ ఉపయోగించి దీంట్లో ప్రాపర్టీస్ ఏంటి గైస్, ఆర్ఈఎల్ ఈజ్ నథింగ్ అంటే రిలేషన్. అంటే దీనికి అసలు రిలేషన్ ఏంటి, ఇది రాయడానికి రిలేషన్ ఏంటి మనం చెప్పాలి. రిలేషన్ ఏంటి, స్టైల్ షీట్ గైస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సిఎస్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్.
ఇక్కడ మనం స్టైల్ సీషన్ రాస్తేనే ఓకే, ఇప్పుడు యూజర్ అనేవాడు నా లింక్కి ఒక సిఎస్ఎస్ ఫైల్ని యాడ్ చేస్తున్నాడు అని తెలుస్తుంది గైస్. ఇది మాత్రం మ్యాండేటరీ. సో హెచ్ఆర్ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కొటేషన్లో మనం క్రియేట్ చేసిన ఫైల్ నేమ్ డాట్ విత్ ఎక్స్టెన్షన్తో ఇవ్వాలి గైస్. సో ఓకే గైస్, ముందు మనం చూద్దాం గైస్. ఆల్రెడీ నేను ఇక్కడ మన ప్రీవియస్ కోడ్ తీసి పెట్టాను గైస్. ఎవరైతే ఇది ఎలా రాయేసా, అసలు ఏంటి అన్న, ఇది ఏంటి ఎంత రాసేసా అన్నా మేము ఇదంతా చూడలేదు అనుకుంటారో గైస్, మన ప్రీవియస్ వీడియోలో మొత్తం నేను అసలు లైన్ టు లైన్, అసలు ఎవ్రీ లైన్ అసలు నేను ఎలా రాయాలి, ఎందుకు రాశాను, రాస్తే యూజ్ ఏంటి, రాయకపోతే ఏం జరుగుతుంది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. సో ముందు అది చూసిన తర్వాత ఇది చూడండి, లేకపోతే మీకేం అర్థం కాదు. ఓకే గైస్, ముందు మనం దీన్ని రన్ చేసి చూద్దాం గైస్. ఓకేనా, ఇది మనం ప్రీవియస్ క్లాస్ సెక్షన్లో క్రియేట్ చేసిన ఒక HTML ఫైల్ విత్ CSS గైస్. మనం CSS ఏం వాడాం ఇక్కడ గైస్, మనం హెడ్ ట్యాగ్లో మనం స్టైల్ ట్యాగ్ ఉపయోగించి మన CSS మొత్తం రాసి దాన్ని ఏమంటారు, అదే స్టైలు ఇంటర్నల్ స్టైల్. అలా కాకుండా మనం ఒక ఎలిమెంట్ యొక్క ఓపెన్ ట్యాగ్లో స్టైల్ ఈజ్ ఈక్వల్ టు మన స్టైల్స్ అన్ని రాస్తే దాన్ని ఏమంటారు, ఇన్లైన్ స్టైల్స్ గైస్. ఇప్పుడు మనం చూసేది ఏంటి, ఎక్స్టర్నల్ స్టైల్స్ గైస్. మనం ఎక్స్టర్నల్ స్టైల్గా ముందు చేయాల్సిన పని ఏంటి, ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోవాలి గైస్. మనం ఏంటి, స్టైల్స్ డాట్ సిఎస్ఎస్. ఓకే గైస్. గైస్ నేమ్ అనేది మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు సిఎస్ఎస్ డాట్ సిఎస్ఎస్ గైస్ అవుతున్నాం గైస్. ఫైల్ నేమ్ అనేది మన ఇష్టం, ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఓకే గైస్, నేను ఇప్పుడు ఫైల్ నేమ్ CSS, ఎక్స్టెన్షన్ కూడా CSS. ఓకే గైస్, CSS డాట్ సిఎస్ఎస్ గైస్. నేను ఇప్పుడు ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేశాను అన్న. ఓకే, కొత్త ఫైల్ క్రియేట్ చేసి ఇప్పుడు దాంట్లో ఈ కోడ్ ఎలా రాయాలన్నా, రాసిన కోడ్ని HTMLలోకి ఎలా యాడ్ చేయాలన్నా. సో గైస్ చూద్దాం, దీన్ని మొత్తాన్ని నేను కాపీ చేసేస్తున్నా. మనం ఆల్రెడీ రాసిన కోడే, సో డోంట్ వరీ గైస్ ఎవరు. సో నేను కాపీ చేసా గైస్. సో ఈ ఫైల్లోకి వెళ్ళి మొత్తం పేస్ట్ చేసి సేవ్ చేసా. సో నేను కాపీ చేసి ఇక్కడ డిలీట్ చేసేస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ డిలీట్ చేసేసా గైస్ నేను. సో ఇప్పుడు మనకి ఈ HTML ఫైల్ చూడండి ఎంత క్లీన్గా నీట్గా ఉందో. సో ఇప్పుడు ఏంటి, మనకి అసలు మన HTML ఎలాంటి ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చేసుకుని మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎందుకు, కోడ్ అనేది చిన్నగా ఉండడం వల్ల. ఓకే గైస్, ఇప్పుడు నేను హెడ్ ఉంది, హెడ్ లోపల ఏమీ లేదు, ఇంటర్నల్ CSS లేదు, ఎక్స్టర్నల్ CSS లేదు. ఇంటర్నల్ CSS లేదని ఎలా చెప్పా, ఎందుకంటే హెడ్ లోపల స్టైల్ అనే ఎలిమెంట్ క్రియేట్ చేసి దాని లోపల స్టైల్స్ రాయలేదు కాబట్టి ఇంటర్నల్ CSS లేదు. ఎక్స్టర్నల్ CSS లేదని నేను ఎలా చెప్పా, ఎందుకంటే లింక్ అనే ఎలిమెంట్ యూజ్ చేసి CSS ఫైల్స్ని ఇంక్లూడ్ చేయాలి. ఓకే గైస్, జస్ట్ ఇన్లైన్ CSS ఒక్కటే ఉంది గైస్. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం గైస్. చూడండి అవుట్పుట్ గైస్, ఇది నేను ఇంటర్నల్ CSSని యాడ్ చేయకముందు అవుట్పుట్ గైస్ ఇది. ఓకే గైస్, ఇప్పుడు మనం ఏం చేద్దాం, హెడ్ అనే ట్యాగ్లో గైస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఇంటర్నల్ CSS కానీ ఎక్స్టర్నల్ CSS కానీ ఇన్సైడ్ ది హెడ్ ట్యాగ్లోనే రాయాలి. ఓకే గైస్, మనం ఇప్పుడు చూద్దాం ఇన్సైడ్ గైస్. సింటాక్స్ ఏంటి గైస్, మనం లింక్ అనే ఎలిమెంట్ తీసుకొని దాంట్లో REL రిలేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ స్ట్రీట్. ఓకే గైస్, తర్వాత ఏంటి, HREF హైఫర్. ఓకే గైస్, HREF రాసి. సో గైస్ మన ఫైల్ నేమ్ ఏంటి ఇక్కడ గైస్, మన ఫైల్ నేమ్ ఏంటి, CSS డాట్ CSS. ఓకే గైస్, ఫస్ట్ CSS అనేది ఫైల్ నేము, తర్వాత CSS అనేది ఎక్స్టెన్షన్, ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్. ఓకే గైస్. గైస్ ఇప్పుడు చూడండి మనకి ఎందుకు రావట్లే అవుట్పుట్ గైస్, ఎవరైనా చెప్తారా గైస్. ఇక్కడ ఒక సింటాక్స్ చూడండి, లింక్ REL ఈజ్ ఈక్వల్ టు గైస్. నేను ఇక్కడ ఏం చేశానంటే, ఒక్కసారి గైస్ ఇక్కడ నేను స్పెల్లింగ్ తప్పించా గైస్. ఇక్కడ స్పెల్లింగ్ తప్పించా నేను, చూడండి గైస్, స్టైల్ SH గైస్. నేను చూడండి స్పెల్లింగ్ తప్పించడం వల్ల మనకి రాల గైస్. మీరు దీంట్లో ఏంటంటే మనకి వేరే లాంగ్వేజ్ లాగా లైక్ పైథాన్, C++, జావాలో లాగా మనకి కంపైల్ టైం రన్ టైం ఎర్రర్స్ ఏమి ఉండవు గైస్. మీరు ఒక్క మిస్టేక్ చేసినా అసలు మొత్తం కోడ్ మొత్తం అసలు ఏం గైస్. ఇప్పుడు నేను చూడండి మన కోడ్ మొత్తం రైటే, కానీ నేను ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల అసలు అవుట్పుట్ ఏమి రావట్లేదు గైస్. చూడండి అసలు ఇప్పుడు CSS మొత్తం ఏమి యాడ్ అవ్వాలి.
గైస్ మీరు అందుకని స్పెల్లింగ్లు బాగా చూసుకోవాలి గైస్. మనం స్టైల్ అని రాసాం, సో షీట్. ఓకేనా గైస్, సింటాక్స్ ఏదైనా స్టైల్ షీట్ గో. గైస్ ఇప్పుడు చూడండి వచ్చింది గైస్. సో మీరు ముందుగా ఏంటంటే మీరు రాసుకున్నది కరెక్టేనా గైస్. చాలామంది కనబడిపోతారు, అమ్మో నాకు రాలేదన్నా, నాకు అసలు రావట్లేదన్నా అంటే గైస్ మీరు ముందు ఒకసారి చెక్ చేసుకోండి అసలు మీరు రాసింది కరెక్టేనా లేకపోతే తప్పు రాశారా. ముందు అది చెక్ చేసుకున్న తర్వాత బాధపడండి, అమ్మో నాకు రావట్లేదండి. అలా కాకుండా చాలామంది ట్రై చేస్తారు, ఇదంతా అయ్యే పనిలే లేదులే అని ఆగిపోతారు గైస్. చూడండి ఇప్పుడు నేను ఆగిపోయినా, నేనేం చేసుకున్నా ఒకసారి రీచెక్ చేసుకున్నాను నా కోడ్. ఓకేనా గైస్, ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది మనకి గైస్. ఇప్పుడు నేను ఈ కోడ్ తీసేసిన గైస్. కమాండ్స్ ఇవ్వాలంటే మన కీబోర్డ్లోకి వెళ్ళి కంట్రోల్+/. ఓకేనా గైస్, కంట్రోల్+// క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ లైన్ కామెంట్లోకి వెళ్ళిపోద్ది గైస్. ఇప్పుడు నేను కామెంట్ చేసా గైస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం లింక్ అనే ఎలిమెంట్ యాడ్ చేయకపోతే మనకి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యాడ్ అయిందా లేదు. సో మనకి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యాడ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, 2 పనులు చేయాలి. ఒక్క పని ఏంటంటే ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుని మన సిఎస్ఎస్ మొత్తం ఇక్కడ రాసుకుని ఆ సిఎస్ఎస్ ఫైల్ని ఇన్సైడ్ ద హెడ్ ఎలిమెంట్లో యాడ్ చేయాలి. ఓకే గైస్, సో ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. సో గైస్ చూడండి, ముందుగా మన ప్రీవియస్ ఎలా ఉందో అలాగ వచ్చేసింది. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది గైస్, మన ఫస్ట్ టాపిక్ అయిపోయింది, హౌ టు యాడ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ టు అన్ HTML ఫైల్. సో ఫస్ట్ టాపిక్ అయిపోయింది. సో సెకండ్ టాపిక్ వచ్చేసి గైస్, టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఇన్ సిఎస్ఎస్. గైస్ ఆల్రెడీ మనం సెలెక్టర్స్ టాపిక్ కూడా కంప్లీట్ చేసాం. సెలెక్టర్స్ ఏం కంప్లీట్ చేసాం అంటే కొన్ని కంప్లీట్ చేసాం. కానీ ఏంటంటే గైస్, యాజ్ ఏ బిగినర్గా అంటే ఒక అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఇవన్నీ చెప్తున్నాను గైస్. అసలు ఎవ్వరూ మీకు ఇవన్నీ చెప్పరు, అసలు చాలామంది డైరెక్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారు గైస్. కానీ నా ఉద్దేశం ఏంటంటే మీరు ఒక పని చేస్తున్నారంటే దాని మీద మీకు అవగాహన ఉండాలి గైస్. అప్పుడే మీరు ఆ పని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలరు, లేకపోతే మీరు ఎక్కడో ఒకటి స్టక్ అయిపోతారు గైస్. సో అందుకే నేను ప్రతి టాపిక్ ఎంత టైం పట్టినా వీడియో అనేది లెంతీ వచ్చినా సరే మీకోసమే నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గైస్. సో ఐ హోప్ అందరూ చూస్తారు అనుకుంటున్నాను. సో గైస్, సో టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ గైస్, బేసిక్ సెలెక్టర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకసారి రీకాల్ చేసుకుందాం, అసలు ఒకసారి గుర్తు తెచ్చుకుందాం మళ్ళీ అసలు ఏంటని గైస్. మనం ఆల్రెడీ ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ఏంటో చూసాం, క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటో చూసాం, ఐడి సెలెక్టర్ అంటే ఏంటో చూసాం గైస్. ఎవరికైతే అసలు ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ఏంటి, క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటి, ఐడి సెలెక్టర్ అంటే ఏంటి తెలియదు, అసలు ఎప్పుడు వాడతారన్నా ఎందుకు రాయాలన్నా అని ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉందో లేకపోతే తెలీదో గైస్, మనం ఆల్రెడీ విత్ ఎగ్జాంపుల్స్తో సహా నేను మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసాను గైస్. సో మనం వీడియోస్ చూడండి, సో అది చూసిన తర్వాత ఇది చూడండి గైస్, అర్థమవుతుంది. సో మనం అంతకుముందు ఏదైతే అది చూడలేదో అదేంటి గైస్, స్టార్. ఓకే గైస్, మనం ఎప్పుడైతే గైస్ ఈ స్టార్ అనకూడదు, యాస్ట్రిక్ గైస్. మనం ఎప్పుడైతే ఈ స్టార్ వాడతామో ఇది యూనివర్సల్ సెలెక్టర్ అంటే గైస్ దీని మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఈ స్టైల్ అప్లై అయిపోద్ది గైస్. గైస్ నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను, ఏదో గాల్లో చెప్పాను మొత్తం మీకు చూపిస్తాను గైస్. నేను ఇప్పుడు ఇక్కడ నేను స్టార్ అని రాస్తున్నాను గైస్, స్టార్ స్టైల్ సీన్ గైస్. ఇప్పుడు నేను ఏం రాస్తున్నాను గైస్, కలర్, ప్రతి ఒక్క కలర్ నాకు గ్రీన్ కలర్ రావాలి గైస్. నేనేం రాసే స్టార్ రాస్తాం వల్ల ఏమవుద్ది మనకి గైస్. చూడండి, ఇప్పుడు నా పేజ్లో ఏ అయితే ఫాంట్ సైజ్ ఉన్నాయో ఆ ఫాంట్ సైజ్ అన్నిటికి గ్రీన్ కలర్ వచ్చేసింది గైస్. చూడండి, ఇది ఎందుకు రాలేదు అన్న, ఇది టెస్ట్ కాదు, జస్ట్ ఇది ప్లేస్ హోల్డర్ అంటే యూజర్కి మనం హింట్ ఇస్తున్నాం అంతే గైస్. ఇది రాదు ఎందుకంటే ఇది ఇన్సైడ్ ఆఫ్ ది ఇన్పుట్ బాక్స్. ఓకేనా గైస్, అలా కాకుండా మనం ఏదైతే మన దాంట్లో ఎన్నైతే టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయో అన్నిటికి మనకి కలర్ గ్రీన్ వచ్చేసింది గైస్. అలా మన ఫైల్లో ఎప్పుడైతే అన్ని ఎలిమెంట్స్కి ఒక పర్టికులర్ స్టైల్స్ యాడ్ చేయాలో మనం స్టార్ అనే సింబల్ వాడాలి గైస్. మనం దీన్ని ఎప్పుడు వాడతామంటే గైస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మనం ఎప్పుడైతే ఎలిమెంట్ క్రియేట్ చేసామో అప్పుడే డిఫాల్ట్గానే బాక్స్ మోడల్ క్రియేట్ అయిపోద్దని. సో బాక్స్ మోడల్ క్రియేట్ అయిపోయినప్పుడు మనం ఏం చూసాం, మొన్న ఆల్రెడీ మనం 100 విడ్త్ ఇచ్చినప్పుడు 100 హైట్ ఇచ్చినప్పుడు మనకి ప్యాడింగ్ వచ్చేసింది గైస్. మనం దీన్ని ఎప్పుడు వాడాలంటే డిఫాల్ట్గా ప్యాడింగ్ మార్జిన్ ఉంటుంది కాబట్టి మనం ప్రతి ఎలిమెంట్కి ప్యాడింగ్ మార్జిన్ అనేది 0 పెట్టుకోవాలి గైస్.
ఓకే గైస్. అంటే ప్రతి ఎలిమెంట్కి ఇప్పుడు బాక్స్ మోడల్ ఏమి ఉండదు. బాక్స్ మోడల్ కొన్నిటికి డిఫాల్ట్ ప్యాడింగ్ ఇస్తాడు గైస్, కొన్నిటికి డిఫాల్ట్ మార్జిన్ ఇస్తాడు. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం విత్ మీకు బాక్స్ మోడల్ స్ట్రక్చర్ కూడా నేను చూపించాను గైస్. అసలు ఎలా చేంజ్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అని మొత్తం నీకు చూపించాను గైస్. ఒకసారి ఎవరైతే చూడలేదో చూడండి. సో గైస్, మనం ఇది ఎప్పుడు వాడతాం, ప్రతి ఒక్క ఎలిమెంట్కి స్టైల్స్ అప్లై అవ్వాలన్నప్పుడు ఇది వాడతాం గైస్. ఓకేనా గైస్. ప్యాడింగ్ ఈజ్వల్ 0 ఇచ్చేసి మార్జిన్ ఈజ్వల్ 0 ఇచ్చేసారు. ఎలా ఇస్తాం వల్ల ప్రతి ఒక్క ఎలిమెంట్కి డిఫాల్ట్ బాక్స్ మోడల్ ఒక స్టైల్స్ అనేది 0 అయిపోతాయి. ఓకే గైస్. గైస్ ఇప్పుడు మీరు చూసారా, ఇప్పుడు నేను ఇది రాయడం వల్ల H1 యొక్క ప్యాడింగ్ తగ్గిపోయింది గైస్. ఇప్పుడు నేను చూడండి, ఇది నేను కామెంట్ పెట్టేస్తున్నా మొత్తం గైస్. నేను ప్రతిదీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఎందుకు కిందకు వచ్చింది, ఎందుకు పైకి వెళ్ళిపోయింది, నేను మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇప్పుడు నేను మొత్తం చూపిస్తాను చూడండి గైస్. నేను బాడీలో నాకేం కావాలి, లాగిన్ పేజ్లో ఫామ్లో హెడ్1 గైస్, మీరు ఇక్కడ చూసారా, హెడ్1 యొక్క బాక్స్ మోడల్ చూడండి ఒకసారి. హెడ్1 యొక్క బాక్స్ మోడల్ ఏంటి గైస్, దీనికి డిఫాల్ట్ ప్యాడింగ్ ఏమన్నా ఉందా, లేదు. డిఫాల్ట్ బార్డర్ ఏమన్నా ఉందా, ఉంది గాయస్. మీరు గమనించారా, దీనికి డిఫాల్ట్ మార్జిన్ ఉంది. ఎంత ఉంది, 21.440. నేను చెప్పాగా గైస్, మనం ఎప్పుడైతే HTMLలో ఒక ఎలిమెంట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ ఎలిమెంట్కి బాక్స్ మోడల్ ఇన్బుల్ట్ అయి వచ్చేస్తుంది. ఓకేనా గైస్, దానికి విత్ స్టైల్స్తో కూడా. ఓకేనా, మనకేముంది ఇక్కడ మార్జిన్ 21.440. నేను ఇలా అన్నిటికి ఇలా మార్జిన్ ప్యాడింగ్ 0 ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే దీనికి కూడా మార్జిన్ 0 అయిపోయింది గైస్. ఇప్పుడు చూడండి, దీనికి మార్జిన్ ఉందా, వాల్యూ లేదు. ప్యాడింగ్ వాల్యూ ఉందా, లేదు. బార్డర్ వాల్యూ ఉందా, లేదు గైస్. ఇప్పుడు చూడండి, అందుకే దాని ఎంపటనే ఇన్పుట్ బాక్స్ వచ్చేసింది. ఓకే గైస్, డోంట్ వరీ, మనం దాన్ని మొత్తం స్టైలింగ్ అప్లై చేద్దాం ఇప్పుడు గైస్. నేను మీకు అర్థం కావడం కోసమే ఒక టాపిక్ చెప్పి దాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాం ప్రాక్టికల్గా గైస్. మనకు ఇప్పుడు అర్థమైందా, యూనివర్సల్ సెలెక్టర్ ఎప్పుడు వాడతాం, మన HTML ఫైల్లో అన్ని ఎలిమెంట్స్కి ఒకే స్టైల్ అప్లై అవ్వాలంటే యూనివర్సల్ సెలెక్టర్ ఉపయోగించి మనం దాంట్లో స్టైల్స్ రాసుకుంటాం గైస్. మనకి ఇప్పుడు ఎక్స్టర్నల్ CSS అంటే ఏంటో చూసాం, టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్లో బేసిక్స్ సెలెక్టర్స్ కూడా అయిపోయినాయి. ఓకే గైస్. సో కాంబినేటర్ సెలెక్టర్స్ అంటే ఏంటి గైస్, ఇప్పటి వరకు మనం ఏంటంటే అసలు సెలెక్టర్లు సింగిల్ వర్డ్ రాసాం, లైక్ ఐడి కానీ క్లాస్ కానీ ఎలిమెంట్ కానీ ఒక్క వర్డ్ రాసాం గైస్. దీంట్లో ఏంటంటే కాంబినేషన్ అంటే ఒకటి కన్నా ఎక్కువ. ఒకటి అంటే ఏంటి, మనం ఆల్రెడీ చూసేసాం, ఎలిమెంట్ అంటే ఒకటే డిఫైన్ చేయాలి. తర్వాత ఏంటి, ఐడి ఒకటే, క్లాసు ఒకటే. కానీ ఇక్కడ చూడండి గైస్, నేను ఓన్లీ ఇంపార్టెంటే చెప్తున్నాను మీకు అర్థం కావడం కోసం, కానీ చాలా ఉంటాయి గైస్ తెలుసుకోవాలంటే. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నాకు కామెంట్ చేయండి గైస్. అన్న అసలు కాంబినేటర్ సెలెక్టర్లో అన్నీ చెప్పన్నా అంటే నేను మీకోసం అసలు ఒక్క వీడియో పర్టికులర్గా కాంబినేటర్ సెలెక్టర్స్ కోసమే చేస్తాను గైస్. ఓకేనా. ఇప్పుడు మనం ఒక అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే కాంబినేటర్ సెలెక్టర్స్ ఏంటో చూద్దాం గైస్. ఇక్కడ ఏముంది, డివ్ అనే ఎలిమెంట్ ఉంది, పి అనే ఎలిమెంట్ ఉంది గైస్. ఇప్పుడు ఇలా రాస్తే మీకు డౌట్ రావచ్చు, అన్న నువ్వు ఎలిమెంట్ సెలెక్టర్లో డివ్ ఎలిమెంట్ ఇచ్చి స్టైల్స్ రాయమన్నావన్నా, మళ్ళీ పి ఎలిమెంట్ ఇచ్చి స్టైల్స్ రాయమన్నావన్నా, కానీ ఇక్కడ రెండు ఇచ్చినన్నా అసలు దేనికి స్టైల్స్ అప్లై అవుతాయి అన్నా అంటే గైస్, ఇక్కడ ఇలా రాస్తే దీని మీనింగ్ ఏంటి, సెలెక్ట్ ఆల్ పి ఎలిమెంట్స్ ఇన్సైడ్ ది డివ్ ఎలిమెంట్స్. ఓకేనా, అంటే డివ్ లోపల మనం ఏదైతే ఇన్సైడ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ డిఫైన్ చేసామో అన్నిటికీ ఆ స్టైల్ అప్లై అవుద్ది. ఓకేనా గైస్, మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకేనా, డోంట్ వర్రీ గైస్. ఇప్పుడు నేను HTML ఉందా, ఇప్పుడు గైస్ నేను HTMLలో ఉన్నా గైస్. ఇది మనం కామెంట్ చేసేద్దాం, అంటే ముందు కామెంట్ చేసేకన్నా ముందు కాపీ చేసుకున్నాం. కానీ దీని మీద మనం స్టైల్స్ అప్లై చేద్దాం. ఓకే గైస్, దీని మీద నేను స్టైల్స్ అప్లై చేసి ఇప్పుడు నేను చెప్తున్నాను గైస్. ఇప్పుడు నేను గైస్ ఒక లైన్ అనేది కాపీ అవ్వాలంటే కీబోర్డ్లో కంట్రోల్+C అని కొట్టగానే ఆ లైన్ కాపీ అయిపోద్ది కదా. దాని కింద వచ్చేసి Ctrl+V కొడితే అది ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోద్ది. ఓకే గైస్, నేను ఇప్పుడు 4 H1 ఎలిమెంట్స్ ఇచ్చాను గైస్. 4 H1 ఎలిమెంట్స్ ఇచ్చా దీంట్లో ఫామ్లో. ఇప్పుడు నేనేం చేస్తానంటే గైస్, మీకు డౌట్ రావచ్చు, అన్న ఏంటన్నా ఫస్ట్ వేస్తేనే వచ్చుద్దా అంటే గైస్, మనకు అన్నీ అసలు డౌట్లు ఎక్కువ కదా. నేను అలాగ లాస్ట్లో కూడా ఇచ్చా గైస్. చూడండి మొత్తం ఏంటన్నా మనకి
1 2 3 4 5 6 గైస్. ఇప్పుడు నాకు 6 ఉన్నాయి. నేను ప్రతిదానికి గైస్ మనం అనుకోవచ్చు అన్న H1 రాస్తే అయిపోద్ది కానీ అంటే గైస్ H1 రాస్తే ఎలిమెంట్ సెలెక్టర్ అయిపోద్ది. కానీ మనకి పర్టికులర్గా ఫామ్లో ఉన్న H1 అన్నిటికీ స్టైల్స్ రావాలంటే ఇలా ఇలా రాయాలి గైస్. మనం చూద్దాం. ఫామ్లో ఉన్న H1 అన్నిటికీ స్టైల్స్ రావాలి. ఫామ్ గైస్ ఇది. సో మనం రాస్తాం ఇప్పుడు ఫామ్లో ఉన్న H1 ఎలిమెంట్స్ అన్నిటికి మనం రాద్దాం కలర్ రెడ్. ఓకే గైస్, మనం అవుట్పుట్ చూద్దాం. గైస్ చూడండి, రెడ్ అంటే కనబడతలేదు. సో మనం బ్లాక్ ఇద్దాం గైస్. గైస్ చూడండి, నేను జస్ట్ ఒక్క లైన్ రాయడం వల్ల ఏం జరిగింది, అదే ఫామ్ ఎలిమెంట్లో ఉన్న ఇన్సైడ్ పారాగ్రాఫ్ H1 అన్నిటికీ స్టైల్స్ అప్లై అయిపోయింది. గైస్ మీరు అనుకోవచ్చు అన్న అలా కాకుండా ఇన్సైడ్ ద ఉంటాయి గైస్. ఇప్పుడు ఇంకోటి చూడండి, నేను ఫామ్ లోపల ఒక డివ్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నా. డివ్లో మళ్ళీ ఇక్కడ రాస్తున్నా. ఇక్కడ మరి మీకు డిఫరెన్స్ తెలుస్తాకి వెల్కమ్ గైస్, మీకు వెల్కమ్ మోడే పెడుతున్నా గైస్. ఇది మీకోసమే చెప్తున్నా, మీకు అందరికి అర్థం కావడానికి. గైస్ మీరు అనుకోవచ్చు అన్న ఫామ్ లోపల ఉన్న H1 ఎలిమెంట్స్ మాత్రమే జరుగుతాయా, లేకపోతే ఫామ్ లోపల ఇంకో ట్యాగ్ ఉండి ఆ ఎలిమెంట్ లోపల మళ్ళీ H1 ఉంటే దానికి అప్లై అవుద్దా అని మీకు డౌట్ రావచ్చు. గైస్ అసలు మనం స్మాల్గానే నాకు డౌట్ ఎక్కువ కదా గైస్. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ ఫామ్ లోపల ఎన్ని HTML ఉన్నాయి గైస్? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి గైస్. మనం గైస్ చూడండి, ప్రతి దానికి అప్లై బ్లాక్ కలర్ వచ్చేసింది. 1 2 3 4 5 6 7 8 గైస్. అంటే నేను చెప్పా కదా, మనం ఎప్పుడైతే డివ్ స్పేస్ అంటే ఒక ఎలిమెంట్ స్పేస్ ఇంకో ఎలిమెంట్ అని రాస్తే ఫస్ట్ ఎలిమెంట్ పేరెంట్ ఎలిమెంట్ గైస్, సెకండ్ ఎలిమెంట్ చైల్డ్ ఎలిమెంట్. మనం ఎప్పుడైతే పేరెంట్ ఎలిమెంట్ స్పేస్ చైల్డ్ ఎలిమెంట్ రాస్తామో అది దాని చైల్డ్ అయినా అంటే మనం ఇప్పుడు పి ఎలిమెంట్ అనేది డివ్ చైల్డ్ అయినా లేకపోతే మళ్ళీ చూడండి గైస్. ఇప్పుడు H1 ఎలిమెంట్ అనేది ఫామ్ చైల్డ్. ఓకే గైస్, ఈ 4 అనేది ఫామ్ యొక్క చిల్డ్రన్స్. ఓకే గైస్, ఎందుకంటే ఈ ఇన్సైడ్ ద ఫామ్ ఉన్నాయి కాబట్టి. కానీ ఈ H1 అనేది ఏంటి, డివ్ యొక్క చిల్డ్రన్స్. కానీ ఇక్కడ ఏంటి, మనకు అదంతా అవసరంలా. మనం ఎప్పుడైతే పేరెంట్ స్పేస్ చైల్డ్ ఎలిమెంట్ రాస్తామో ఆ ఎలిమెంటు ఆ ఫామ్ ఆ పేరెంట్ ఎలిమెంట్లో ఎక్కడున్నా సరే అది ఇన్సైడ్ ద పేరెంట్ ఎలిమెంట్ అవ్వచ్చు, అవుట్ సైడ్ ద పేరెంట్ ఎలిమెంట్ అవ్వచ్చు, అది మొత్తానికి స్టైల్స్ అప్లై అయిపోద్ది. ఓకే గైస్, ఇక్కడ చూడండి, ఇన్సైడ్ ద పేరెంట్ ఎలిమెంట్ అవ్వచ్చు, అవుట్ సైడ్ అంటే ఇది మనకు లేదు, అవుట్ సైడ్ ద పేరెంట్ ఎలిమెంట్ అయినా మనకు అవుట్ అయిపోద్ది. ఓకే గైస్, అంటే నెస్టెడ్ దీని మీనింగ్ ఏంటి, ఆల్రెడీ పేరెంట్ క్లాస్ లోపల పేరెంట్ ఎలిమెంట్ లోపల ఇంకా ఏమైనా ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసి ఆ ఎలిమెంట్ని గైస్ మీకు డిఫరెంట్ తెలుస్తాకి. సో నేను ఓకే గైస్ చూడండి, సో ఇదేంటి వీటి యొక్క చిల్డ్రన్స్, ఈ రెండు ఏంటి డివ్ యొక్క చిల్డ్రన్స్. కానీ నేను డివ్ H1 అని రాస్తే ఓన్లీ నాకు ఫామ్లో ఉన్న H1 ఎలిమెంట్స్ కాదు, డివ్లో ఉన్న H1 ఎలిమెంట్స్ కూడా కలర్ అప్లై అయిపోయింది. ఓకే గైస్, సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డివ్ స్పేస్ పి. అంటే పేరెంట్ ఎలిమెంట్ స్పేస్ చైల్డ్ ఎలిమెంట్ అని రాస్తే ఈ చైల్డ్ ఎలిమెంట్ ఆ పేరెంట్ ఎలిమెంట్లో ఎక్కడున్నా అంటే నెక్స్టెడ్ ఎలిమెంట్లో ఉన్నా కూడా సెలెక్ట్ అయిపోద్ది. ఓకే గైస్, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే డివ్ గ్రేటర్ దాన్ పి, సెలెక్ట్ ఓన్లీ చైల్డ్ పి ఎలిమెంట్స్. గైస్ నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను మీకు. ఇప్పుడు గైస్ మనం ఫస్ట్ ఇలా రాస్తే ఏమైంది, 1 సెకండ్ గైస్ మీరు ఫస్ట్ ఇలా రాస్తే ఏమైంది, డివ్ అదే పేరెంట్ ఎలిమెంట్ స్పేస్ చైల్డ్ ఎలిమెంట్ అని రాస్తే ఆ చైల్డ్ ఎలిమెంట్ అనేది పేరెంట్ ఎలిమెంట్ లోపల ఉన్న నెక్స్టెడ్ అంటే పేరెంట్ ఎలిమెంట్ లోపల నెక్స్టెడ్ మళ్ళీ ఇంకో ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ లోపల ఉన్నా కూడా ఆ ఎలిమెంట్ కలర్ అప్లై అయిపోయింది. గాయస్ మనం ఎప్పుడైతే గ్రేటర్ దాన్ అని పెడతామో, పేరెంట్ ఎలిమెంట్ గ్రేటర్ దాన్ చైల్డ్ ఎలిమెంట్ అని పెడతాము గాయస్, ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి, నేను చెప్పను గైస్. మీ డిఫాల్ట్గా బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను గాయస్. నేను మనకి H1 అనేది ముందు అంటే ఎలిమెంట్ సెలెక్టర్ పెడుతున్నాను, కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్లూ.
గైస్ ఇక్కడ చూసండి మీరు, గైస్ ఇక్కడ చూడండి గైస్, మనం ఇప్పుడు రాస్తే ఏమైంది, ఇందాక రాస్తే ఏమైంది, మనకి ఇలా గ్రేటర్ దాన్ని పెడితే బ్లాక్ కలర్ కావాలి, అవునా, మనకి H1 ఎలిమెంట్ అనేది బ్లాక్ కలర్ రావాలి. గైస్ ఏంటి ఇక్కడ ఈ రెండు బ్లాక్ కలర్ రాలేదని మీకు డౌట్ రావచ్చు. గైస్ నేను ఆల్రెడీ చెప్పా, దీని మీనింగ్ ఏంటంటే సెకండ్ అదే చైల్డ్ ఎలిమెంట్ అనేది ఆ పేరెంట్ ఎలిమెంట్ క్లోజ్ అయ్యే లోపల, అంటే గైస్ ఇక్కడ చూడండి పేరెంట్ ఎలిమెంట్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఇక్కడ పేరెంట్ ఎలిమెంట్ క్లోజ్ అవుతుంది గైస్, ఇది ఫామ్, ఇదే మనం రాసింది ఫస్ట్ పేరెంట్ ఎలిమెంట్ కింద. గైస్ ఇక్కడ పేరెంట్ ఎలిమెంట్ క్లోజ్ అవుతుంది. ఇన్సైడ్ ద పేరెంట్ ఎలిమెంట్ అంటే లోపల, అంటే ఆ పేరెంట్ ఎలిమెంట్ క్లోజ్ అయ్యేటప్పుడు లోపల ఎన్నైనా అది ఎక్కడైనా సరే ఆ ట్యాగ్ ఉంటే దానికి అప్లై అయిపోద్ది గైస్. నేను మళ్ళీ చూపిస్తాను గైస్ చూడండి. ఇప్పుడు నేను మీ డౌట్ రావచ్చు, అన్న ఏంటన్నా బ్లూ కలర్ ఇచ్చే కాబట్టి బ్లూ కలర్ వచ్చిందన్నా లేకపోతే రాదంటే, గైస్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం రావాలి చూడండి గైస్, చూసారా అలా రాస్తే అది లాస్ట్ అంటే ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ లోపల, అంటే ఇన్సైడ్ ద ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఏదైతే పేరెంట్ ఎలిమెంట్ లోపల ఆ ట్యాగ్ ఎక్కడైనా ఉన్నా సరే ఆ ట్యాగ్ అది ఆ ఎలిమెంట్కి స్టైల్ అప్లై అయిపోద్ది. కానీ మనం ఎప్పుడైతే గ్రేటర్ దాన్ రాస్తామో గైస్ ఓన్లీ చైల్డ్ ఎలిమెంట్స్ మాత్రమే అప్లై అవుతాయి, ఇన్సైడ్ ద అప్లై అవ్వవు, నెక్స్ట్ అప్లై అవ్వవు. ఓకే గైస్, ఇప్పుడు ఎందుకన్నా ఆ రెండు రాలేదంటే ఈ ఈ 4 ఈ 2 అనేది ఫామ్ లోపల ఉన్నాయి, కానీ ఈ 2 అనేది దేంట్ లోపల ఉన్నాయి, ఎలిమెంట్ లోపలే ఉన్నాయి. కానీ ఈ H1 ఎలిమెంట్స్ అన్నిటికి పేరెంట్ ఏంటి, ఫామ్ ఎలిమెంట్, కానీ ఈ రెండింటికి పేరెంట్ ఏంటి, డివ్ ఎలిమెంట్ గైస్, అందుకే రాలేదు. ఓకేనా గైస్, దీని మీనింగ్ ఏంటంటే ఇలా రాస్తే ఈ అన్ని ఎలిమెంట్స్ యాక్టివేట్ అయిపోతే, ఎలా రాస్తే ఓన్లీ చిల్డ్రన్స్ మాత్రమే యాక్టివేట్ అవుతాయి అన్న, ఎలా రాస్తే ఏంటన్నా అంటారు గైస్, అది కూడా చూద్దాం మనం. ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ పెడుతున్నాను. ఓకే గైస్, గైస్ చూడండి గైస్, దీనికి దాని డిఫరెంట్ ఏంటి, నేను ఫామ్ పెట్టా, ప్లస్ పెట్టా, H1 పెట్టా. ఓకే గైస్, అలా పెడితే ఏమైంది మనకి, అంటే ఒక్కటైనా అప్లై అయింది మనకి. ఏ గైస్ ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, ఫామ్ ప్లస్ H1 గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఏమవ్వాలి, పేరెంట్ ఎలిమెంట్ ప్లస్ చైల్డ్ ఎలిమెంట్. అక్కడ వస్తే ఏంటి, సెలెక్ట్ ఫస్ట్ P ఎలిమెంట్ ఇన్ పేరెంట్ ఎలిమెంట్. ఓకే గైస్, ఇక్కడ చూడండి మనం స్టైల్స్ అప్లై చేద్దాం, పేరెంట్ ఎలిమెంట్ ప్లస్ చైల్డ్ ఎలిమెంట్. మనం ఇక్కడ ఏమవ్వాలి, కలర్ బ్లాక్ కలర్ ఇచ్చాం గైస్. ఇక్కడ చూడండి, ఎందుకన్నా బ్లాక్ కలర్ రాలేదని మీకు డౌట్ రావచ్చు గైస్. అంతేగా మరి, ఇప్పుడు నేను ఇలా రాసినప్పుడు ఏమొచ్చింది, నాకు ఇలా రాస్తే ఫామ్లో ఉన్న H1 ఎలిమెంట్స్ అన్నిటికీ బ్లాక్ కలర్ అప్లై అయిపోయింది. ఇలా రాస్తే ఏమొచ్చింది, ఫామ్లో ఏదైతే చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయో దానికి మాత్రమే బ్లాక్ కలర్ అప్లై అయింది. ఇలా రాస్తే ఏం రావాలి, ఏ గైస్ ఓన్లీ సెలెక్ట్ ఫస్ట్ ఎలిమెంట్. గైస్ మీరు ఇక్కడ చూసారా, ఫామ్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, వెల్కమ్ హౌ ఆర్ యూ గైస్. ఒక్కసారి ఆగండి, మనం ఇప్పుడు సేవ్ చేస్తున్నాం గైస్. ఇప్పుడు చూడండి, దేనికైనా బ్లాక్ కలర్ వచ్చిందా గైస్, ఒకసారి నేను రిఫరెన్స్ చేస్తాను చూడండి గైస్. మనం ఇక్కడ ఏం రాసాం గైస్, మనం ఇక్కడ ఫామ్ ప్లస్ H1 కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్లాక్ కలర్ గైస్. ఇక్కడ H1కి ఎక్కడైనా బ్లాక్ కలర్ వచ్చిందా గైస్, చాలా మంది ఎక్కడే కన్ఫ్యూజ్ అవుతారు గైస్. గైస్ దీని మీనింగ్ ఏంటి, డివ్ ప్లస్ P అంటే సెలెక్ట్ ఫస్ట్ P ఎలిమెంట్ ఆఫ్టర్ డివ్ గైస్. ఎలా రాసినా టార్గెట్ అదే సెలెక్ట్ అయ్యేది ఏంటి, ఇన్సైడ్ ద ఎలిమెంట్స్, కానీ ఎలా రాస్తే అవుట్ సైడ్ ది ఎలిమెంట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ గైస్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే HTML కోడ్లో మనకి ఫామ్ ఎలిమెంట్ తర్వాత ఏమైనా, ఇక్కడ ఫామ్ ఎలిమెంట్ ఓపెనింగ్ అయింది, ఫామ్ ఎలిమెంట్ క్లోజ్ అయింది, దీని తర్వాత ఏమైనా H1 ఎలిమెంట్స్ ఉన్నాయా గైస్, అందుకే మనకి కలర్ అనేది బ్లాక్ కలర్ అప్లై అవ్వలేదు గైస్. ఇప్పుడు ఇక్కడ HTML ఎలిమెంట్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి గైస్ ఇదేమో ఇన్సైడ్ ద ఫామ్ ఎలిమెంట్. ఎప్పుడైతే మనం ఆఫ్టర్ అంటే ఫామ్ తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ HTML లైన్ అదే ఫస్ట్ H1 ట్యాగ్ ఎలిమెంట్ ఉందో దానికి కలర్ అదే స్టైల్స్ అప్లై అవ్వడానికి మనం ఏం వాడతాం గైస్, దానికి కలర్ స్టైల్ అప్లై అవ్వడానికి మనం ప్లస్ ఐకాన్ వాడాలి గైస్. ఇది
డోంట్ కన్ఫ్యూజ్. ఇది ఎప్పుడు వాడాలి గైస్? ఫామ్లో ఉన్న H1 ఎలిమెంట్స్ అన్నిటికి స్టైల్స్ అప్లై అవ్వాలంటే స్పేస్ ఇవ్వాలి. అలా కాకుండా ఫామ్లో ఒక ఫామ్ యొక్క చైల్డ్ ఎలిమెంట్స్ మాత్రమే స్టైల్ అప్లై అవ్వాలంటే గ్రేటర్ దెన్ వాడాలి. అలా కాకుండా ప్లస్ ఎప్పుడు వాడాలి? ఫామ్లో ఎలిమెంట్స్ కాదు గైస్, ఫామ్ తర్వాత ఫస్ట్ ఎలిమెంట్కి స్టైల్ అప్లై అవ్వాలంటే ప్లస్ వాడాలి. గైస్ మీకు డౌట్ రావచ్చు, నేను మొత్తం మళ్ళీ మీకు చెప్తాను ఆగండి గైస్. ఇప్పుడు డోంట్ కన్ఫ్యూజ్, ఇక్కడ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. సో మనకు ఒకటే కదా కావాల్సింది. సో నేను మొత్తం తీసాను గైస్, ఇది కూడా తీసేస్తున్నా. సో అర్థమైంది గైస్. ఫస్ట్ స్పేస్ ఇస్తేనేమో అన్ని ఎలిమెంట్స్ సెలెక్ట్ అయిపోతున్నాయి, తర్వాత గ్రేటర్ దెన్ పెడితేనేమో ఓన్లీ ఇన్సైడ్ చైల్డ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. కానీ మనం ఎప్పుడైతే ప్లస్ పెట్టామో గైస్, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎప్పుడైతే గైస్ ఇది ఫామ్ ఎలిమెంట్ గైస్, మీకు అర్థం కావడానికి నేను బార్డర్ కూడా దానికి బార్డర్ అప్లై చేస్తాను గైస్. గైస్ చూడండి, గ్రీన్ కలర్లో ఉన్నది ఇప్పుడు ఫామ్ ఎలిమెంట్. ఎప్పుడైతే ఫామ్ తర్వాత ఉన్న ఫస్ట్ H1 ఎలిమెంట్కి స్టైల్స్ అప్లై చేయాలో మనం ఏ సింబల్ వాడతాం? ప్లస్ సింబల్ వాడతాం. గైస్ మీకు డౌట్ రావచ్చు, ఏంటన్నా ఫస్ట్ సింబల్కి అప్లై అవుద్ది అంటే గైస్, ఫస్ట్ సింబల్ ఒక్కదానికి అప్లై అవుద్ది గైస్. మీకు కావాలంటే నేను ప్రూఫ్ చూపిస్తాను గైస్. చూడండి గైస్, నేను ఇప్పుడు ఇంకా H1 ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నా. ఓకే గైస్, ఇప్పుడు నేను స్టైలింగ్ మారుస్తున్నా. ఇప్పుడు ఏం కావాలంటే నాకు డిఫాల్ట్గా H1 కలర్స్ అన్ని బ్లూ కలర్లో ఉండాలి. కానీ నాకు మాత్రం ఫామ్ తర్వాత ఉన్న ఫస్ట్ H1 ఎలిమెంట్ మాత్రమే నాకు ఎల్లో కలర్ కావాలి గైస్. ఇప్పుడు అవుట్పుట్ చూడండి గైస్, చూసారా గైస్? ఒకసారి నేను దీన్ని సేవ్ చేయలేదనుకుంటా గైస్. చూడండి, ఇప్పుడు ఫామ్ తర్వాత ఉన్న ఫస్ట్ ఎలిమెంట్కి మాత్రమే మనకి స్టైల్స్ అప్లై అయినాయి, మిగతా H1కి అప్లై అయినాయా? అప్లై అవ్వాల గైస్. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో గైస్, ఇది ఎందుకు వాడతాం? మనకి ఏదైనా ఒక పేరెంట్ ఎలిమెంట్లో అన్ని చైల్డ్ ఎలిమెంట్స్కి స్టైల్స్ అప్లై అవ్వాలంటే ఆ ఎలిమెంట్ ఇక్కడ రాస్తే ఆ ఎలిమెంట్ అనేది ఆ పేరెంట్ ఎలిమెంట్ లోపల కాకపోయినా లోపల నెస్టెడ్ చైల్డ్ అయినా సరే అప్లై అయిపోద్ది గైస్. దాని మీనింగ్ ఏంటంటే ఈ ఎలిమెంట్ ఆ పేరెంట్ ఎలిమెంట్లో ఎక్కడున్నా ఆ స్టైల్ అప్లై అవ్వాలంటే మనం స్పేస్ చైల్డ్ నేమ్ ఇవ్వాలి గైస్. అలా కాకుండా ఓన్లీ నాకు డివ్ ఎలిమెంట్ యొక్క చిల్డ్రన్స్ మాత్రమే స్టైల్ అప్లై అవ్వాలంటే గ్రేటర్ దెన్ సింబల్ వాడాలి గైస్. అలా కాకుండా అన్న నాకు అసలు లోపల ఎలిమెంట్స్కి అప్లై అవ్వకూడదు, నాకేంటంటే నాకు ఒక పేరెంట్ ఎలిమెంట్ ఉంది, దాని కింద అంటే దాని తర్వాత ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ వచ్చిందో దానికి మాత్రమే స్టైల్స్ అప్లై అవ్వాలంటే ప్లస్ ఐకాన్ వాడాలి గైస్. ఓకే గైస్, అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి గైస్, మనం ఎంత ఏం చూసాం, మళ్ళీ మీకు క్లారిటీగా చెప్పాలంటే ఇప్పుడు 1 సెకండ్ గైస్, నేను మొత్తం మీకు ఒకసారి బ్రీఫ్ మొత్తం చెప్పేస్తాను ఫాస్ట్గా గైస్. ఇప్పుడు చూసారా, ఇది లోపల ఉన్నాయి, నేను ఇప్పుడు లోపలికి ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఫస్ట్ దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు గైస్ నేను స్పేస్ ఇస్తున్నా గైస్. ఇప్పుడు చెప్పండి అవుట్పుట్ ఏమొచ్చింది? నేను ఫామ్ స్పేస్ H1 ఇచ్చా గైస్. అవుట్పుట్ నాకు ఇప్పుడు చెప్పండి, ఇది HTML కోడ్. నాకు ఏ H1 ఎలిమెంట్స్కి ఎల్లో కలర్ వచ్చింది చెప్పండి గైస్. ఎవరు ఏ H1 ఎలిమెంట్స్కి ఎల్లో కలర్ వచ్చింది? ఎన్నింటికి వచ్చింది గైస్? నాకు మొత్తం 1 2 3 4 5 6 7 గైస్. నాకు HTML పేజ్లో 8 H1 ఎలిమెంట్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్కి ఎల్లో కలర్ వచ్చింది గైస్ చెప్పండి గైస్? ఎన్ని ఎలిమెంట్స్కి వచ్చింది? 4 ఎలిమెంట్స్కి వచ్చింది. ఎందుకు? అవి H1 ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫామ్ ఎలిమెంట్లో ఉన్నాయి. అది ఫామ్ ఎలిమెంట్లో కానీ లేకపోతే నెక్స్టెడ్ అంటే వేరొక ఎలిమెంట్ లోపల ఉన్నా కానీ ఈ ఎలిమెంట్ కూడా ఫామ్లోనే ఉంది కదా. అందుకే ఎప్పుడైనా కూడా ఇలా స్పేస్ ఇస్తే దాని పక్కన ఉన్న ఎలిమెంట్ ఆ పేరెంట్ ఎలిమెంట్లో ఎక్కడున్నా కానీ అప్లై అయిపోద్ది. మనం సెకండ్ సింబల్ చూద్దాం గైస్. సెకండ్ సింబల్ ఏంటి? గ్రేటర్ దెన్ వాడితే ఎన్నింటికి వచ్చింది గైస్? ఎల్లో కలర్ ఎన్నింటికి వచ్చింది గ్రేటర్ దెన్ వాడితే? HTML కోడ్ చూపిస్తాను నీకు ఒకసారి గైస్. ఇప్పుడు చెప్పండి, ఎల్లో కలర్ ఎన్నింటికి వచ్చింది? ఎన్ని H1 ట్యాగ్స్కి ఎల్లో కలర్ వచ్చింది గైస్? చాలా సింపుల్, మనకి ఒక్క H1 ఎలిమెంట్స్ మాత్రమే ఎల్లో కలర్ వచ్చింది. అదే ఒక్క దానికి కాదు, జస్ట్ 3 ఈ 3 వాటికి మాత్రమే ఎల్లో కలర్ వచ్చింది. ఎందుకంటే ఈ 3 మాత్రమే ఫామ్ యొక్క చిల్డ్రన్స్. ఈ H1 అనేది ఫామ్ యొక్క చిల్డ్రనే, కానీ ఇది డివ్ యొక్క చిల్డ్రన్.
div అనేది ఫామ్ యొక్క చిల్డ్రన్. ఓకే గైస్, అండర్స్టాండ్. సో ఇప్పుడు చూద్దాం మనం. గైస్ చూసారా, ఫస్ట్ మూడింటికి మాత్రమే మనకి కలర్ అప్లై అయింది, అది స్టైల్స్ అప్లై అని. నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఉంది ఇది, అంటే ఇది కూడా ఫామ్లోనే ఉంది, కానీ ఫామ్లో ఉండి మళ్ళీ ఇది ఒక్క వేరే ఎలిమెంట్లో ఉంది, అందుకే దీనికి అప్లై అవ్వదు గైస్. ఓకేనా. ఇప్పుడు మనం అలా కాకుండా ప్లస్ చూద్దాం. ఇప్పుడు నేను ప్లస్ కూడా చూపిస్తాను గైస్ మీకు. సో ప్లస్ ఏంటి, ప్లస్ వాడితే అసలు లోపల ఉన్న వాటితో సంబంధం లేదు. నేను ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ ప్లస్ ఇంకో ఎలిమెంట్ రాశానో ఆ ఎలిమెంట్ తర్వాత ఎప్పుడైతే ఆ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ వచ్చిందో ఆ ఫస్ట్ దానికి మాత్రమే స్టైల్స్ అప్లై అవుతుంది గైస్. గైస్ ఇక్కడ చూడండి, లోపల ఉన్న వాటికి దేనికి ఎఫెక్ట్ అవ్వాలి స్టైల్స్, బయట ఉన్నా కూడా మిగతా వీటికి అప్లై అవ్వాలి, ఫస్ట్ ఎలిమెంట్ ఒక్కదానికి స్టైల్ అప్లై అయింది. ఓకే గైస్, ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. చాలా అంటే మీకు అర్థం కావడం కోసమే ఇలా క్లారిటీగా చెప్తున్నాను గైస్. చాలా మంది ఇక్కడ మిస్టేక్ అవుతారు. ఎందుకు మిస్టేక్ చేస్తారంటే, సో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎక్కడ అప్లై చేయాలి, దేనికి అప్లై చేయాలని, కానీ సింటాక్స్ వాళ్ళకి తెలియదు గైస్. సో చాలా మంది ఇక్కడ మిస్టేక్స్ చేస్తారు. సో మనకి కాంబినేటర్ సెలెక్టర్స్ కూడా కంప్లీట్ గైస్. ఇప్పుడు యాట్రిబ్యూట్ సెలెక్టర్స్ అన్న. యాట్రిబ్యూట్ సెలెక్టర్ అంటే ఏంటన్నా గైస్, మీరు ఆల్రెడీ మనం క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం, మనం ఆల్రెడీ స్టైల్స్ ఒక సింటాక్స్ ఏంటి గైస్, సెలెక్టర్ ప్రాపర్టీ నేమ్ కాలన్ ప్రాపర్టీ వాల్యూ గైస్. మనం యొక్క ఈ ప్రాపర్టీస్తో కూడా స్టైల్స్ అప్లై చేయొచ్చు. అలా అది ఎలా అన్నా అంటే గైస్ ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు ఈ రెండు మొత్తం తీసేద్దాం, కామన్ చేసేస్తున్నా. H1లో కూడా ఈ మొత్తం తీసేస్తున్నా, జస్ట్ ఇదే పెడుతున్నా, ఒక్క ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే ఉంచుతున్నా హెడ్డింగ్. గైస్ ఇప్పుడు చూడండి, ఇది మన ప్రీవియస్ కోడేగా. బార్డర్ కూడా తీసేస్తున్నాం. ఓకే గైస్, ఇప్పుడు నేను ఏం చెప్పా, యాట్రిబ్యూట్ సెలెక్టర్ అంటే దాని యొక్క ప్రాపర్టీస్తో కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒక ఎలిమెంట్కి ఉన్న ప్రాపర్టీస్తో కూడా మనం ఒక ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు. గైస్ ఇక్కడ రెండు ఇన్పుట్ ట్యాగ్స్ ఉన్నాయి. దీనికి ఈ ప్రాపర్టీ ఏమిటి, టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. దీనికి ప్రాపర్టీ ఏముంది, టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్. గైస్ ఇప్పుడు నేను ఇన్పుట్ ట్యాగ్స్కి ఒక్కదానికి అప్లై చేయాలనుకుంటున్నాను. సో దానికి మనం ఎలా అప్లై చేస్తాం గైస్, ఇప్పుడు నేను చెప్తా చూడండి గైస్. ఇప్పుడు ఇన్పుట్ అని రాసి స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి దాని ప్రాపర్టీ రాయాలి గైస్. దాని ప్రాపర్టీ ఏంటి, టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ రాసాను గైస్. టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని రాసి స్టైల్స్ అప్లై చేస్తే గైస్ నేను ఏమవుతుంది, ప్యాడింగ్ 20 పిక్సెల్. గైస్ నేను ఆల్రెడీ డిస్కస్ చేసిన ప్యాడింగ్ అంటే ఏంటి, ఇన్సైడ్ ది అంటే బార్డర్కే కంటెంట్కి మధ్యలో స్పేస్ని ప్యాడింగ్ అంటారు గైస్. 1 సెకండ్ గైస్ చూద్దాం. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ గైస్, ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు 20 పిక్సెల్స్. సో మనం ఇక్కడ ఏం చూద్దామంటే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు గైస్, మనం ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ మనకి ఏమున్నాయి, ఆల్రెడీ మనకి ఇన్లైన్ స్టైలింగ్స్ ఉన్నాయి. మనకి ఇన్లైన్ స్టైలింగ్స్ అన్ని తీసేద్దాం. సో డోంట్ వరీ గైస్, నేను మొత్తం ఎందుకో గైస్ చెప్పనా, ఎందుకంటే నేను క్లారిటీగా చెప్తా గైస్. ఎందుకు ఈ స్టైల్ అప్లై అవ్వలేదండి గైస్, ఎవరైనా చెప్పండి. ఎందుకంటే మనకి ఎక్స్టర్నల్ స్టైల్స్ కన్నా మనకి ఎక్కువ ప్రయారిటీ ఇన్లైన్ స్టైల్స్కే ఉంటుంది. ఓకే గైస్, ఇప్పుడు మీరు అనుకోవచ్చు నేను ఎక్కడ రాస్తే మనకి ప్యాడింగ్ అనేది 20 పిక్సెల్ అవ్వాలా, కానీ గైస్ నేను ఇక్కడ ఇన్లైన్లో ప్యాడింగ్ అనేది 20 పిక్సెల్ ఇస్తా గైస్. ఇప్పుడు చూడండి 20 పిక్సెల్ ఇచ్చా గైస్, చూసారా. అంటే మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడే. మీరు పొరపాటు పడతారు కొన్నిసార్లు, ఏంటంటే నేను ఇక్కడ అప్లై చేసా, ఎందుకు అప్లై అవ్వలేదు స్టైల్స్ అని. కానీ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి గైస్, ఇదే స్టైల్ మీరు ఆ ట్యాగ్కి ఇన్లైన్లో ఇచ్చారా గైస్. మీరు ఎప్పుడైతే ఒక ఎలిమెంట్కి ఇన్లైన్ స్టైలింగ్, ఇంటర్నల్ స్టైలింగ్, ఎక్స్టర్నల్ స్టైలింగ్ ఇచ్చినా సరే ఎక్కువ ప్రయారిటీ అనేది ఇన్లైన్ స్టైలింగే తీసుకుంటుంది గైస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇన్లైన్ స్టైలింగ్ తీసేసాను నేను గైస్. అన్నిటికీ మనం ఇన్లైన్ స్టైలింగ్ కూడా తీసేద్దాం. ఓకే గైస్, దీనికి కూడా మొత్తం తీసేద్దాం. మనం ఓన్లీ ఇప్పుడు ఎక్స్టర్నల్ స్టైల్స్ మాత్రమే వాడదాం, ఎక్స్టర్నల్ స్టైల్ మాత్రమే వాడదాం. ఓకే గైస్, ఇప్పుడు మనకి ఏం లేదు, ఇన్పుట్ ట్యాగ్ ఉంది, దాని యొక్క టైప్ ఉంది గైస్. ఇప్పుడు చూసారా, ఇప్పుడు నేను ఇది కూడా వాడను. ఓకే గైస్, ఇప్పుడు నేను ఇది వాడను గైస్. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు డిఫాల్ట్గా ఒక ఇన్పుట్ ఎలిమెంట్ ఎలాగైతే ఉందో అలా ఉంది. ఇప్పుడు నేను ఆట్రిబ్యూట్ సెలెక్టర్తో, అంటే ఆట్రిబ్యూట్ సెలెక్టర్ అంటే దాని యొక్క ప్రాపర్టీ సెలెక్టర్తో ఆ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేస్తున్నాను. ప్రాపర్టీ అంటే ఏంటి? టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, ప్రాపర్టీ నేమ్ ఈజ్ ఈక్వల్ టైప్, ఆ వాల్యూ అనేది టెక్స్ట్. అంటే ప్రాపర్టీ సహాయంతో నేను ఆ ఎలిమెంట్ ఐడెంటిఫై చేసి దానికి స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నాను. టెక్స్ట్ అనే ఎలిమెంట్కి ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇచ్చాను. గైస్ చూసారా, ఇందాకడ ఎందుకు అప్లై అవ్వాలో ఇప్పుడు ఎందుకు అప్లై అయింది? గైస్ ఇందాకడ ఎందుకు అప్లై అవ్వాలంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కన్నా ఇన్లైన్ సిఎస్ఎస్కి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే గైస్, మీకు ఇంకా అర్థం కాకపోతే నేను ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ప్యాడింగ్ 20 అని రాశాను, కానీ ఇక్కడ ఇన్లైన్ స్టైల్స్ రాసాను. సార్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ప్యాడింగ్ 5 పిక్సెల్. గైస్ ఇప్పుడు చెప్పండి గైస్, ఏది ప్యాడింగ్ ఇప్పుడు 5 పిక్సెల్ ఉంటుందా లేకపోతే 20 పిక్సెల్స్ ఉంటుందా? గైస్ చూద్దాం. ప్యాడింగ్ వచ్చేసి ఎంత ఉంది గైస్, మనం చూద్దాం. స్టైల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసాం మనం? స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు 5 పిక్సెల్స్. ఓకేనా గైస్, మనకేముంది? మనకి ఇప్పుడు ఇది తీసేద్దాం గైస్. మనం ఇప్పుడు ఇది తీసేద్దాం. మనకు ఇప్పుడు ఎంత ఉంటుంది? మామూలు గైస్ చూడండి, అప్లై అయిందా మనకి? నార్మల్గా ఎలా అయితే ఉందో ఎలిమెంట్ అలాగైతే ఉంది. ఇప్పుడు మనం దీనికి ఇన్లైన్ స్టైలింగ్ ఇద్దాం గైస్. ఇన్లైన్ స్టైలింగ్ ఒక సింటాక్స్ ఏంటి? స్టైల్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కొటేషన్ ఏం రాయాలి గైస్? ప్యాడింగ్ అంటే ప్రాపర్టీ నేమ్ ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు 5 పిక్సెల్ గైస్. ఓకే గైస్, మనం రాసాం ఇన్పుట్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ప్యాడింగ్ కాలన్ 5 పిక్సెల్ గైస్. ఎందుకు అప్లై అవ్వదు ఒకసారి చూద్దాం, మళ్ళీ రాద్దాం గైస్. డోంట్ వరీ. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు గైస్ ప్యాడింగ్ గైస్ 5 పిక్సెల్స్. గైస్ చూసారా, ఇప్పుడు నాకు ప్యాడింగ్ అనేది 5 గైస్. మళ్ళీ మీరు ప్యాడింగ్ కనిపిస్తుంది. ప్యాడింగ్ అనేది నేను ఒక 10 పిక్సెల్ ఇస్తున్నా గైస్. నేను ఇప్పుడు ఇన్లైన్ స్టైలింగ్లో ప్యాడింగ్ అనేది 10 పిక్సెల్ ఇస్తాను, కానీ నేను ఎక్స్టర్నల్ స్టైలింగ్లో ఎంత ఇచ్చా? ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇచ్చా గైస్. నాకు 20 పిక్సెల్ అప్లై అయింది, 10 పిక్సెల్ అప్లై అయిందా? ఒక్కసారి నేను ఇన్లైన్ స్టైల్ ఒక్కసారి నేను ప్యాడింగ్ 0 ఇచ్చేసా గైస్. ప్యాడింగ్ 0 గైస్ చూడండి, అయినా కూడా మనకి ప్యాడింగ్ అనేది 10 పిక్సెల్ ఉంది. అంటే మీరు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? మీరు స్టైల్స్ 3 రకాలుగా రాయొచ్చు. ఒకటి ఇన్లైన్ స్టైలింగ్, ఇంటర్నల్ స్టైలింగ్, ఎక్స్టర్నల్ స్టైలింగ్. మీరు ఎన్ని రకాలుగా రాసినా కూడా ఎక్కువ ప్రయారిటీ దేనికి ఉంటుందంటే ఇన్లైన్ స్టైలింగే ఉంటుంది. ఓకేనా గైస్? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్లైన్లో నేను ప్యాడింగ్ 10 పిక్సెల్ రాశాను కాబట్టి నేను ఎక్స్టర్నల్లో ప్యాడింగ్ 0 అని రాసిన దాన్ని మారలా. ఒక్కసారి నేను ప్యాడింగ్ గైస్, ఇప్పుడు నేను ప్యాడింగ్ 20 అని పెడుతున్నా, ఇక్కడ నేను 20 అని పెట్టి 20 పిక్సెల్ అని పెడుతున్నా. సో నేను ఇప్పుడు ఇక్కడ ఇన్లైన్ స్టైలింగ్ తీసేస్తున్నా. అంటే 10 పిక్సెల్ మనకు ఉండకూడదు. 10 పిక్సెల్ ఉండకుండా మనకి ఎంత ఉండాలి? 20 పిక్సెల్స్ రావాలి. ఎందుకు 20 పిక్సెల్ రావాలి? ఎందుకంటే నేను ఎక్స్టర్నల్ ఫైల్లో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇచ్చాను గైస్. చూడండి గైస్, అర్థమైందని అనుకుంటున్నాను. మీరు చాలా అంటే చాలా అర్థం చేసుకోవాలని కంటెంట్ ఇదే గైస్. ఏంటంటే మీరు ఎక్కువ ప్రయారిటీ దేనికి ఉందో చెక్ చేసుకోవాలి గైస్. చాలా మంది ఏంటంటే నేను ఆ స్టైల్ రాసా కన్నా కానీ అర్థం కాదు, నాకు స్టైల్ అప్లై అవ్వట్లా, ఏంటన్నా నా మిస్టేక్ ఏంటంటే గైస్, మీరు రాసింది కరెక్టే కానీ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే నేను మళ్ళీ ఇక్కడ ఎక్స్టర్నల్ స్టైల్స్కి ఏదైతే అప్లై చేశానో దాన్ని ఎప్పుడైనా నేను ఇన్లైన్ స్టైలింగ్లో రాశానా గైస్? అదే అర్థం చేసి చాలా మంది అక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. మీరు వన్స్ క్రాస్ చెక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? ఇప్పుడు నేనేం రాసా, దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నా? నేను ప్రాపర్టీ సహాయంతో నేను ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ఆట్రిబ్యూట్ సెలెక్టర్స్ అంటారు. ఓకేనా? మనకి ఆట్రిబ్యూట్ సెలెక్టర్స్ కూడా అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు సూడో క్లాసెస్ అంటే ఏం లేదు గైస్, అసలు చాలా సింపుల్. ఏం లేదు గైస్, అంటే యూజర్ యొక్క యాక్టివిటీ బట్టి అది యాక్టివేట్ అవుతాయి గైస్ సూడో క్లాసెస్ అంటే. గైస్ ఇప్పుడు ఏమి లేదు, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే గైస్ సేమ్ నేను ఇప్పుడు సూడో క్లాస్ దీని మీద వర్క్ చేస్తున్నాను గైస్. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని రాస్తే దీనికే సూడో క్లాస్ అప్లై చేస్తాను. నేను ఎప్పుడైతే టెక్స్ట్ అని అంటే ఇన్పుట్ టైప్ టెక్స్ట్ మీద ఫార్వర్డ్ చేశాను ఆటోమేటిక్గా నాకు ప్యాడింగ్ అనేది 0 పిక్సెల్ అయిపోవాలి గైస్. ఓకే గైస్, ప్యాడింగ్ అనేది 0 గైస్. మనం పెంచుదాం 20 పిక్సెల్. ఓకే గైస్, డిఫాల్ట్గా నాకు ప్యాడింగ్ ఎంత అవుతుంది? డిఫాల్ట్గా నాకు ప్యాడింగ్ 0 పిక్సెల్ ఉంది. నేను ఎప్పుడైతే నాకు ఇన్పుట్ టైప్ టెక్స్ట్ మీద ఫార్వర్డ్ చేశాను అంటే కర్సర్ని దాని మీద తీసుకెళ్ళాను గైస్. చూడండి, ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ 20 పిక్సెల్. అలా కూడా మీరు కూడా ఎప్పుడైనా కర్సర్ అనేది మీకు కావాల్సిన ఎలిమెంట్ మీద
అంటే క్లిక్ అంటే హోవర్ అయినప్పుడు అంటే దాని మీద తీసుకెళ్ళినప్పుడు కర్సర్ అనేది ఒక ఎలిమెంట్ మీద తీసుకెళ్ళినప్పుడు ఎలా యాక్టివేట్ అవ్వాలి, అది ఎలా రెస్పాండ్ అవ్వాలి గైస్. ఇక్కడ నుంచి కర్సర్ అనేది H1 టెక్స్ట్ మీద తీసుకెళ్ళినప్పుడు అవుతుంది గైస్. మనకి చూడండి పాస్వర్డ్ మీద తీసుకెళ్ళినప్పుడు అవుతుందా, ఎందుకు అవట్లా? నేను ఇక్కడ టెక్స్ట్ ఈజ్వల్ టు టెక్స్ట్ అదే టైప్ ఈజ్వల్ టెక్స్ట్ అని పెట్టా కాబట్టి మనకి ఫస్ట్ ఇన్పుట్ బాక్స్కి హోవర్ చేసినప్పుడు ప్యాడింగ్ 20 అవుతుంది. అలా కాకుండా నేను పాస్వర్డ్ పెడతా, పాస్వర్డ్ గైస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ దాని మీద పెట్టా, అవుతుందా ఓవర్ అవ్వట్లా, అంటే ఓవర్ మీద పెట్టా కానీ నాకు స్టైల్ అప్లై అవుతుందా, అప్లై అవ్వాలి గైస్. ఇప్పుడు నేను చూడండి పాస్వర్డ్ పెడితే అప్లై అయింది. ఎందుకు? నేను దేన్ని సెలెక్ట్ చేశా, నేను అట్రిబ్యూట్ సెలెక్టర్ సహాయంతో నేను పాస్వర్డ్ అనే ఇన్పుట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి దానికి సూడో క్లాస్ని యాడ్ చేశా. అదేంటిది, హోవర్ అనే సూడో క్లాస్ యాడ్ చేశా. ఓకేనా గైస్, చాలా సింపుల్ గైస్, ఏమీ టెన్షన్ పడవసరంలా. మీకు ఆటోమేటిక్గా కోడ్ రాస్తూ ఉంటే అయ్యే వచ్చేస్తాయి గైస్. ఇప్పుడు ఏంటంటే సూడో క్లాస్ అయిపోయింది, సూడో ఎలిమెంట్. అంటే సూడో ఎలిమెంట్ అంటే ఏంటన్నా గైస్, సూడో ఎలిమెంట్ అంటే మన ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుద్ది. కానీ మీకు జస్ట్ ఒక సింపుల్గా చెప్పేస్తా గైస్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పేద్దా. ఎందుకంటే ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు గైస్. సూడో క్లాస్ అంటే ఏంటంటే గైస్, సూడో క్లాసులు అంటే ఏం లేదు గైస్. మీరు ఒక ఎలిమెంట్ తీసుకున్న తర్వాత దాని ముందు కానీ దాని తర్వాత కానీ ఏమైనా స్టైల్ అప్లై చేయాలంటే, లైక్ ఏమన్నా యాడ్ చేయాలంటే, ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలంటే ఇది వాడతాం గైస్. ఇప్పుడు నేను ఇది కూడా అదే కామెంట్ పెట్టేస్తున్నా గైస్. ఇప్పుడు నేను గైస్ H1 ఎలిమెంట్ ఉందా మనకి, H1 ఎలిమెంట్ నేను సో నేను ఏం పెడతానంటే, సో ఏదో పెడతాను, స్టార్ పెడతా గైస్. ఇప్పుడు నేను ఫామ్లో గైస్ ఇదేం సెలెక్టర్ చెప్పండి గైస్, ఇదేం సెలెక్టర్? ఇది కాంబినేటర్ సెలెక్టర్లో మనం ఏం వాడుతున్నాం, ఇది టైప్ ఆఫ్ కాంబినేటర్ సెలెక్టర్. దీంట్లో మనం ఏం వాడుతాం, స్పేస్. అంటే ఫామ్లో ఉన్న H1 ఎలిమెంట్ ఎక్కడ ఉందో అన్నిటికీ ఇది అప్లై అవుతుంది గైస్. ఇప్పుడు నేను ఏం వాడుతాను అంటే దీనికి గైస్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా సూడో క్లాస్కి డబల్ కాలనీ అదే సింగిల్ కాలనీ పెట్టాలి సూడో క్లాస్కి. కానీ ఎప్పుడైతే మీరు సూడో ఎలిమెంట్ క్రియేట్ చేస్తారో డబల్ కాలనీ పెట్టాలి గైస్. నేను ఇప్పుడు సింగిల్ కాలనీ పెట్టా ఇందాకడ గైస్. ఇక్కడ చూడండి, సింగిల్ కాలనీ పెడితే అది సూడో క్లాస్ సెలెక్టర్స్, డబల్ కాలనీ పెడితే సూడో ఎలిమెంట్ సెలెక్టర్ గైస్. నేను ఇప్పుడు బిఫోర్ అని పెట్టా. ఓకే గైస్, ఇప్పుడు నేను బిఫోర్ అని రాస్తాను గైస్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గైస్, మీరు సూడో ఎలిమెంట్ ఎప్పుడు వాడినా కూడా దాంట్లో మ్యాండరేటరీ ప్రాపర్టీ ఏంటంటే గైస్, కంటెంట్. చూడండి గైస్, మీరు అసలు ఏం చేయవసలు ఆటోమేటిక్గా మీరు టైప్ చేస్తుంది అయ్యే వచ్చేస్తుంది. కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు మీరు స్టార్ పెట్టి గైస్. మీరు ఇక్కడ చూసారా అన్న, ఏంటన్నా స్టార్ కనబడుతుంది అనొచ్చు గైస్. మీరు చూస్తారు, మీరు మొత్తం నేను చెప్తాను గైస్. ఇప్పుడు దానికి స్టార్ పెట్టి కంటెంట్ స్టార్ పెట్టా. ఇప్పుడు నేను విడ్త్ హైట్ వస్తున్నా గైస్. విడ్త్ 100 పిక్సెల్స్, హైట్ 100 పిక్సెల్స్, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ గైస్. ఇప్పుడు మనం చూద్దాం, ఫామ్లో H1కి బిఫోర్ గైస్ మనం పెట్టింది గైస్. మీరు ఇప్పుడు చూసారా గైస్, ఇది రాస్తాకి నేను ఏమైనా ఎలిమెంట్ యూజ్ చేశానా, ఏమైనా పి ఎలిమెంట్ కానీ H1 ఎలిమెంట్ కానీ డివ్ ఎలిమెంట్ కానీ యూజ్ చేశానా? అలా మనం ఒక ఎలిమెంట్ క్రియేట్ చేయకోకుండా ఏమైనా ఒక ఎలిమెంట్ ముందు కానీ తర్వాత కానీ ఏమైనా కంటెంట్ యాడ్ చేయాలంటే మనం సూడో ఎలిమెంట్స్ యూజ్ చేయాలి గైస్. ఓకేనా, సూడో క్లాసులు ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏదైనా ఒక ఎలిమెంట్ యాక్టివేట్ అవ్వాలి, ఎప్పుడు యాక్టివేట్ అవ్వాలో చెప్పడానికి సూడో క్లాసెస్ వాడతాం. అంటే హోవర్ ఎఫెక్ట్ కానీ యాక్టివ్ కానీ, సో అలా అప్పుడు మనం సూడో క్లాసెస్ వాడతాం. సూడో ఎలిమెంట్స్ ఎప్పుడు వాడతాం, ఎప్పుడైతే మనం ఒక ఎలిమెంట్కి ముందు కానీ తర్వాత గైస్. బిఫోర్ అంటే ముందే యాడ్ అవుద్ది, ఆఫ్టర్ అంటే తర్వాత యాడ్ అవుద్ది గైస్. ఏమీ లేదు గైస్, చూడండి, ఆఫ్టర్ అంటే తర్వాత యాడ్ అవుద్ది. ఒక కంటెంట్కి తర్వాత యాడ్ అవ్వాలంటే ఆఫ్టర్ పెట్టాలి, బిఫోర్ యాడ్ అవ్వాలంటే ఏమంటారు గైస్, బిఫోర్ అనే పెట్టాలి. ఓకే గైస్, ఇలా పెడితే ఒక కంటెంట్కి మీరు ఎలాంటి ఎలిమెంట్ యూజ్ చేయకోకుండా కంటెంట్ యాడ్ చేయొచ్చు. ఓకే గైస్, చాలా సింపుల్ గైస్. ఏమున్నదో మీకు ఒక అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడండి గైస్. ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ కంప్లీట్ అయిపోయింది. దాంట్లో ఏం చూసాం ఒకసారి రీకాల్ చేసుకుందాం. బేసిక్ సెలెక్టర్స్ చూసాం. సో యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏంటంటే మనం దేనికైతే అంటే మనం ఎప్పుడైతే అన్ని ఎలిమెంట్స్కి ఒక స్టైల్ అప్లై అవ్వాలో దానికి యూనివర్సల్ సెలెక్టర్ వాడతాం. ఆల్రెడీ మనం ఎలిమెంట్, క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్ చూసేసాం ప్రీవియస్ క్లాసుల్లో. సో మనం కాంబినేటర్ సెలెక్టర్స్ కూడా చూసేసాం. సో స్పేస్ ఇస్తే
పేరెంట్ ఎలిమెంట్లో చైల్డ్ ఎలిమెంట్ ఎక్కడున్నా కూడా అది ఇక్కడ ట్రిగ్గర్ అయిపోయి స్టైల్స్ అప్లై అయిపోతాయి. సో గ్రేటర్ దెన్ ఇస్తే చైల్డ్ ఎలిమెంట్స్ మాత్రమే ట్రిగ్గర్ అవుతాయి. సో ప్లస్ ఎలిమెంట్ ఇస్తే అసలు ఇన్సైడ్ ద పేరెంట్ ఎలిమెంట్ ఏది యాక్టివేట్ అవుదో ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే పేరెంట్ ఎలిమెంట్ తర్వాత ఈ సెకండ్ ఎలిమెంట్ ఏదైతే రాస్తాం అది ఏదైనా అవ్వచ్చు, పి ఎలిమెంట్ అవ్వచ్చు, డివ్ ఎలిమెంట్ అవ్వచ్చు, ఫామ్ ఎలిమెంట్ అవ్వచ్చు, ఏదైతే ప్లస్ తర్వాత ఒక ఎలిమెంట్ రాస్తామో ఆ ఎలిమెంట్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది. అది ప్లస్ సింబల్ వాడతారు. సో ఆట్రిబ్యూట్ సెలెక్టర్ అంటే ఆ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీని యూజ్ చేసి ఆ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుంటే అది ఆట్రిబ్యూట్ సెలెక్టర్ అంటారు. సూడో క్లాస్ అంటే ఏంటి, ఆ ఎలిమెంట్ అనేది ఎప్పుడు ఎలా స్పందించాలి అంటే హోవర్ చేసినప్పుడు ఎలా యాక్టివేట్ అవ్వాలి, ఫోకస్ చేసినప్పుడు ఎలా స్పందించాలి అలా. సో ఎలా ఏం జరగాలనేది మనం ప్రాపర్టీ రాసుకుంటాం గాయస్ సిఎస్ఎస్లో. సో సూడో ఎలిమెంట్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఎలిమెంట్కి కంటెంట్ యాడ్ చేయాలి అంటే బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఆ కంటెంట్ ఆ ఎలిమెంట్కి యాడ్ చేయాలంటే మనం సూడో ఎలిమెంట్ వాడతాం గాయస్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూడో క్లాస్కి ఏమో సింగిల్ కాలన్ ఉంటుంది, సూడో ఎలిమెంట్కి ఏమో డబల్ కాలన్ ఉంటుంది గైస్. ఓకే గైస్. గైస్ ఇక్కడ నోట్ ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఉంటుంది, ఇన్లైన్ సిఎస్ఎస్గా, ఇంటర్నల్ సిఎస్ఎస్గా, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్గా. హైయెస్ట్ ప్రయారిటీ ఇన్లైన్ సిఎస్ఎస్కి ఉంటుంది. ఓకే గైస్. మీరు మూడిట్లో గైస్ అలా కాకుండా మీరు ఒక హెచ్1 ఎలిమెంట్కి ఇన్లైన్ సిఎస్ఎస్ ఉన్నాయి, ఇంటర్నల్ సిఎస్ఎస్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఉంటుంది. ఇన్లైన్ సిఎస్ఎస్లో మీరు ఏదైతే స్టైల్ రాశారో అదే అప్లై అవుతుంది గైస్. ఒకసారి మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. చెక్ చేసి నాకు కామెంట్ చేయండి గైస్. ఎలా అంటే ఓకే అన్న అదే కరెక్టో, లేకపోతే అన్న నాకు రాలేదన్న ఏంటన్నా ఎలా జరిగింది అని నాకు కామెంట్ చేయండి గైస్. నేను ఒకసారి చెక్ చేస్తా. సో వాట్ ఈస్ పొజిషన్ ఇన్ సిఎస్ఎస్? ఓకే గైస్. అసలు మనం ఇప్పటి వరకు ఏంటంటే ఒక ఎలిమెంట్ని ఎలా సెలెక్ట్ చేయాలో చూసాం గైస్. కానీ ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేసాం, కానీ సెలెక్ట్ చేసిన ఎలిమెంట్ని ఎలా పొజిషన్కి తీసుకెళ్ళాలి గైస్. ఇది కూడా చాలా సింపుల్ గైస్. ఏమీ లేదు, పొజిషన్ సెలెక్టర్ అంటే ఏం లేదు, పొజిషన్స్ అంటే ఏం లేదు గైస్. మనకి మెయిన్గా 4 టాపిక్స్ ఉంటాయి గైస్. స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్, స్టిక్కీ గైస్. ఓకేనా. ఏముంటే ఈ ప్రాపర్టీ వాల్యూస్ గైస్, ప్రాపర్టీ వాల్యూస్, ప్రాపర్టీ నేమ్ ఏంటి, పొజిషన్. ప్రాపర్టీ వాల్యూస్ ఏంటి, స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్, స్టిక్కీ గైస్. ఓకేనా. ఇప్పుడు మనం అసలు ప్రతిదీ చూద్దాం గైస్. సో దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి కొంచెం క్లమ్జీ ఉంది కాబట్టి ఈ మొత్తం తీసేద్దాం గైస్. సో మనం పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం టైం పడుద్ది. సో కొంచెం మనకు క్లమ్జీగా ఉండకూడదు. సో గైస్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అలా కాకుండా ఫామ్ కాకుండా నేను ఏం చేస్తానంటే ఒక డివ్ లోపల ఇంకో డివ్ తీసుకుంటా గైస్, ఇంకో మల్టిపుల్ డివ్లు తీసుకుంటా. ఐడి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే గైస్. అలా నేను మల్టిపుల్ డివ్లు తీసుకుంటా. ఐడి ఈజ్ ఈక్వల్ టు 2, ఐడి ఈజ్ ఈక్వల్ టు 3, ఐడి ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే గైస్. నేను ఇప్పుడు లాగిన్ అనే డివ్లో 4 డివ్లు తీసుకున్నా. ఓకే గైస్. డోంట్ వరీ గైస్. మనం ఇప్పుడు అదే మన ఫామ్ సిఎస్ఎస్ మొత్తం తీసేద్దాం. ఫామ్ సిఎస్ఎస్ ఇది ఏమీ లేదు, మనకి ఇది కూడా లేదు ఫామ్ సిఎస్ఎస్. సో మనం ఇప్పుడు మనం జస్ట్ బాడీ ఉంది, లాగిన్ పేజ్ ఉంది గైస్. మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాం గైస్. మీరు చూసారా మనకి అసలు ఏమి డిస్ప్లే అవ్వాలా గైస్. మనం ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే కోసం మనం కంటెంట్ రాబడి రాద్దాం. 1 2 3 4 గైస్. చూడండి వచ్చిందియా, 1 2 3 4 గైస్. మీరు అనుకోవచ్చు ఏంటన్నా కిందకు వచ్చినాయని గైస్. మనం ఇక్కడ చూసినట్టయితే మనం ప్యాడింగ్ టాప్ ఇచ్చాం, అంటే మనకి లాగిన్ అనేది ప్యాడింగ్ టాప్ ఎంత ఇచ్చాం, 70 పిక్సెల్ ఇచ్చాం. అది కూడా తీసేద్దాం గైస్. సో ఇప్పుడు స్టార్టింగ్ వస్తే మనకు అన్ని గైస్ మీరు గమనించారా, ఒక ఎలిమెంట్ తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ అనేది కింద లైన్కి వచ్చేసింది. ఎందుకు, డివ్ అనేది ఏంటంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఓకేనా. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఎప్పుడూ కూడా కొత్త లైన్లో స్టార్ట్ అవుతాయి. ఓకే గైస్. ఇప్పుడు నేను వీటి సహాయంతో నేను పొజిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. మనం పొజిషన్ డిఫాల్ట్ ఉంటుంది గైస్. మన పొజిషన్ వాల్యూ ఎంత ఉంటుంది డిఫాల్ట్గా, స్టాటిక్. ఓకే గైస్. మనకి పొజిషన్ వాల్యూ ఏముంటుంది, స్టాటిక్ ఉంటుంది గైస్. స్టాటిక్ మీన్స్ గైస్ ఇలా పొజిషన్ స్టాటిక్ అంటే నో కస్టమ్ ప్లేస్మెంట్.
గైస్ స్టాటిక్ ఉంటే మనం దాని మీద ఏది అప్లై చేయలేం గైస్. ఇప్పుడు నేను చూస్తున్నా గైస్, ఇప్పుడు లాగిన్ మీద నేను ఐడి సెలెక్ట్ చేసుకున్నాను గైస్. సో లాగిన్, సో ఎప్పుడైతే నేను పేరెంట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో నేను దేని మీద సెలెక్ట్ చేసుకున్నా 1 అంటే ఫస్ట్ డివ్ సెలెక్ట్ చేసుకున్నాను గైస్. నేను ఇప్పుడు టాప్ అప్లై చేయాలి గైస్. అంటే నాకు స్క్రీన్ కాడ నుంచి నాకు టాప్ అనేది ఒక 50 పిక్సెల్ ఉండాలి గైస్. చూసారా స్టైల్ అప్లై అయిందా? అంటే నాకు పి అని గైస్, నేను అన్నిటికీ బార్డర్ అప్లై చేస్తున్నా. నేను బార్డర్ గైస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒక్కొక్క దానికి అప్లై అవ్వాలంటే మనం ఐడి వాడాలి, ప్రతి దానికి అప్లై అవ్వాలంటే క్లాస్ వాడాలి గైస్. ఇదంతా కాపీ చేసి నేను ఇక్కడ రాస్తున్నాను, ప్రతిదానికి రాస్తున్నా. ఎందుకు ప్రతిదానికి నాకు అప్లై అవ్వాలి కాబట్టి. ఇప్పుడు నేను ఈ క్లాస్ సహాయంతో అన్నిటికి బార్డర్ ఇస్తా గైస్. సో బార్డర్ ఇస్తున్నా. ఏంటి బార్డర్ ఏమిస్తా గైస్? బార్డర్ ప్రాపర్టీ అని ఫస్ట్ ఎంత పిక్సెల్ ఉండాలి ఇవ్వాలి, తర్వాత ఏ టైప్ ఉండాలి ఇవ్వాలి, తర్వాత కలర్ ఇవ్వాలి. కలర్ బ్లూ కలర్ ఇస్తున్నా గైస్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి గైస్. ఇప్పుడు అబ్జర్వ్ చేశారు మీరు గైస్, ఇక్కడ మీకు 4 డివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 4 డివ్ ఎలిమెంట్కి నేను ఫస్ట్ డివ్ ఎలిమెంట్కి ఏం యాడ్ చేసా? టాప్ = ఫిక్స్ యాడ్ చేశా. సో గైస్ మనం డిఫాల్ట్ స్టాటిక్ అని ఉంటే, ఎప్పుడైతే మనకి ఎలిమెంట్కి డిఫాల్ట్ స్టాటిక్ అని ఉంటే దాన్ని మనం ఏమీ చేయలేం గైస్. మీరు అనుకోవచ్చు, అన్న మార్జిన్ ఉంది కన్నా మార్జిన్ సహాయంతో నువ్వు మార్జిన్ టాప్ వెళ్ళొచ్చు కానీ. చూద్దాం గైస్, మీకు అన్ని డౌట్స్ వస్తాయి నాకు తెలుసు. మార్జిన్ టాప్ 30 పిక్సెల్స్ గైస్. మీరు గమనించారా? నేను ఏమనుకున్నా, ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే నేను ఎంత పిక్సెల్ కావాలి కిందకి, 30 పిక్సెల్ కిందకి రావాలనుకున్నా. కానీ దాని కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఫస్ట్ దాని మీద ఎఫెక్ట్ అయినాయి. సో గైస్ దానికోసమే మనం పొజిషన్ వాడుకోవాలి. పొజిషన్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఎప్పుడైతే మనకి ఒక ఎలిమెంట్ అనేది స్క్రీన్కి లెఫ్ట్ సైడ్లో ఎంత ఉండాలి అంటే టాప్, లెఫ్ట్, బాటమ్, రైట్ ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఒక ఎలిమెంట్కి పొజిషన్ అబ్సల్యూట్ కానీ, రిలేటివ్ కానీ, స్టిక్కీ కానీ, ఫిక్స్ కానీ యూజ్ చేయాలి గైస్. ఓకేనా? అలా ఇప్పుడు నేను పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చా గైస్. అబ్సల్యూట్ గైస్. ఇప్పుడు మీరు చూడండి గైస్, ఇప్పుడు మీరు డిఫరెంట్ ఒక్కసారి నేను చూపిస్తా గైస్. ఇప్పుడు నేను డిఫరెంట్ బార్డర్ 10 పిక్సెల్ సాలిడ్. సో గైస్ గ్రీన్. సో మీరు గమనించారా? ఇక్కడ మిగతా 3 అవే పొజిషన్లో ఉన్నాయి. కానీ నాకు ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే స్క్రీన్ ఎక్కడైతే ఉందో స్క్రీన్ కా నుంచి నాకు 30 పిక్సెల్ తగ్గింది. అలా కాకుండా నేను ఎప్పుడైతే పొజిషన్ యూస్ చెయ్యలేదో గైస్ ఏమైంది గైస్? ప్రతి ఒక్క ఎలిమెంటు అది ఎక్కడైతే ఉందో దాని కిందకు వచ్చేసింది. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ దీనికి ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా మనం పొజిషన్ అని యూజ్ చేస్తే గైస్, మీరు గమనించారా? పొజిషన్ అబ్సల్యూట్ అని యూజ్ చేస్తే పైన గ్యాప్ లేదు. అంటే అసలు పైన ఒక ఎలిమెంట్ ఉందని కూడా అది మర్చిపోయింది. ఎందుకు? నేను కిందకు వచ్చేసా కాబట్టి. గైస్ మీరు గమనించండి, పొజిషన్ రిలేటివ్ అని యాడ్ చేసేయండి. పొజిషన్ రిలేటివ్ అంటే దానికి ఇవ్వాల్సిన పొజిషన్ అక్కడే ఉంటుంది గైస్. చూసారా? పొజిషన్ రిలేటివ్ కూడా ఏంటి అంటే దాని పైన ఏమీ లేవు, దాని కింద ఉన్నాయి గైస్. దాని కింద ఉన్నాయి కాబట్టి అది కిందకి రావాలని ఖచ్చితంగా మిగతాయి కూడా కిందకి జరుగుతాయి. ఓకే గైస్? అలా కాకుండా మీకు చెప్పాలంటే ఇప్పుడు అదే నేను లాస్ట్కి ఇస్తున్నా గైస్. లాస్ట్ డివ్కి ఇస్తున్నా. లాస్ట్ డివ్ ఏంటి? 4 అనే డివ్కి నేను స్టైల్ వేస్తున్నాను గైస్. అప్పుడు చేస్తున్నా గైస్. సో 4 అనే దానికి నేను మార్జిన్ టాప్ 30 ఇచ్చా గైస్. చూసారా? నేను ఎప్పుడైతే పొజిషన్ రిలేటివ్ వాడానో అది ఎక్కడైతే పొజిషన్ ఉందో దాని కింద నుంచి టాప్ నాకు 30 పిక్సెల్ వచ్చింది గైస్. నేను పొజిషన్ అబ్సల్యూట్ వాడతాను గైస్. మీరు ఏమనుకుంటున్నారు గైస్? ఇప్పుడు చూడండి, నేను పొజిషన్ అబ్సల్యూట్ అని పెడితే నాకు మార్జిన్ టాప్ గైస్, మార్జిన్ టాప్ కాదు మనం మార్జిన్ కానీ పొజిషన్ వాడితే మనం టాప్, లెఫ్ట్ అన్ని వాడుకోవచ్చు గైస్. మార్జిన్ టాప్ వాడటం వల్ల మనకి మిగతా ఎలిమెంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఓకేనా గైస్? అలా కాకుండా మనకి టాప్, మార్జిన్ అంటే మనం మార్జిన్ టాప్, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా యూజ్ చేసుకుంటే మనకి మిగతా ఎలిమెంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే మనం పొజిషన్ అబ్సల్యూట్, పొజిషన్ రిలేటివ్ ఇస్తామో సో మిగతా ఎలిమెంట్ మీద ఎఫెక్ట్ ఉండదు గైస్. ఇప్పుడు నేను పొజిషన్
అబ్సల్యూట్ ఇచ్చి టాప్ 30 అన్న గైస్. గైస్ మీరు ఇక్కడ చూడండి, అది 4వ ప్లేస్లో ఉండాల్సింది పైకి వెళ్ళిపోయి, అంటే అబ్సల్యూట్ అంటే గైస్ ఇక దానికి అది ఎవరితో సంబంధం ఉండదు. అంటే నేను ఎన్నో పొజిషన్లో ఉన్నాను, నేను ఫస్ట్లో ఉన్నానా, సెకండ్లో ఉన్నానా, నేను అసలు థర్డ్లో ఉన్నానా, ఏంటి పైకి వెళ్ళిపోయి, దానికి ఏమీ తెలియదు గైస్. నేను ఎప్పుడైతే అబ్సల్యూట్ పెట్టానో అది అసలు ఎక్కడా కూడా ఆలోచించకుండా నేను ఇప్పుడు దేనికి అబ్సల్యూట్ పెట్టాను, 4 ఎలిమెంట్ అబ్సల్యూట్ పెట్టాను. సో అది ఏం చేసుకుంటుంది అంటే 4 ఎలిమెంట్ ఎక్కడ ఉంది, ఓకే 4 ఎలిమెంట్ నేను ఎక్కడున్నాను, నాకు అబ్సల్యూట్ పెట్టాడు యూజర్. సో ఇది ఏం చేసుకుంటుంది అంటే నా పేరెంట్ ఎలిమెంట్ కాడ నుంచి అప్లై అవుతుంది గైస్. నా పేరెంట్ ఎలిమెంట్ ఏంటి, నా పేరెంట్ ఎలిమెంట్ లాగిన్. సో గైస్ నేను లాగిన్ కూడా మనం బార్డర్ అప్లై చేద్దాం గైస్, మీకు క్లారిటీగా తెలుస్తుంది. సో గైస్ చూడండి, నేను ఎప్పుడైతే మనం ఒక ఎలిమెంట్కి అబ్సల్యూట్ పెడతామో ఆటోమేటిక్గా అది గుడ్డిగా, అంటే అసలు కళ్ళు మూసుకుని అది ఎక్కడున్నా అనవసరం, దానికి ఎక్కడున్నా అనవసరం, నేను ఎప్పుడైతే పొజిషన్ అబ్సల్యూట్ పెడతానో అది ఫ్లో అనేది మిస్ అయిపోద్ది. ఫ్లో అనేది చేంజ్ చేసుకుని నా పేరెంట్ ఎలిమెంట్ కాడ నుంచి నాకు అప్లై అవుద్ది, టాప్ కానీ లెఫ్ట్ కానీ బార్డర్ కానీ అది కానీ. అలా కాకుండా నేను పొజిషన్ రిలేటివ్ అని పెడితే ఇది మాత్రం ఫ్లో మిస్ అవుతుంది. అంటే ఇది ఎవరిని మోసం చేయదు, ఇది నిజాయితీగా ఉండి అది ఓకే నేను 4వ పొజిషన్లో ఉన్నాను, నేను 4వ పొజిషన్ నుంచి 30 అడుగులు ముందుకేయాలి అని తెలుసుకుని. సో గైస్ చూడండి, ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వచ్చింది. ఎప్పుడు రిలేటివ్ వాడితే, రిలేటివ్ అనేది నిజాయితీ పరులు, అబ్సల్యూట్ అనేది దొంగ. అబ్సల్యూట్ అనేది ఏంటి అంటే వాళ్ళకి ఏం తెలియదు. ఇక అబ్సల్యూట్ అనేది ఎప్పుడైతే వాడతాం మనకి అసలు నేను ఎక్కడ ఉన్నానో వాళ్ళకి అనవసరం. అలా మాత్రం మనం పేరెంట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళిపోయి పేరెంట్ దగ్గర నుంచి మనకి అప్లై అవుతుంది స్టైల్ అనేది. ఓకేనా గైస్, పొజిషన్ అబ్సల్యూట్ ఎప్పుడు వాడాలి, మనకి ఫ్లో అనేది కట్ చేయాలంటే అబ్సల్యూట్ వాడాలి గైస్. ఫ్లో అనేది కట్ చేయకుండా ఎక్కడైతే పొజిషన్ ఉందో అక్కడ నుంచి రావాలంటే మనం రిలేటివ్ వాడతాం గైస్. ఓకేనా గైస్, అర్థమైందా? పొజిషన్ స్టాటిక్ ఉంటుంది, డిఫాల్ట్గా స్టాటిక్ ఉంటే మనం టాప్ లెఫ్ట్ రైట్ బాటమ్ యూజ్ చేసుకోలేం. అందుకే మనం అబ్సల్యూట్ కానీ రిలేటివ్ కానీ పెట్టాలి. అబ్సల్యూట్ వాడితే మాత్రం ఫ్లో అనేది కట్ అయిపోద్ది. ఫ్లో అనేది కట్ అయిపోయి మనం ఎప్పుడైతే స్టైల్స్ అప్లై చేస్తామో అది పేరెంట్ ఎలిమెంట్కి డిపెండ్ చేసుకుని స్టైల్ అప్లై అవుద్ది. రిలేటివ్ అని పెడితే ఫ్లో అనేది కట్ అవ్వకుండా దాని ప్రీవియస్ ఎలిమెంట్ బేస్ చేసుకుని మనకి స్టైల్స్ అని అప్లై అవుతాయి. ఇప్పుడు మిగతా 2 కూడా చూద్దాం గైస్. ఇప్పుడు నేను పొజిషన్ ఫిక్స్డ్ గైస్ పొజిషన్ ఫిక్స్డ్ అని పెట్టా గైస్. ఇక్కడ చూడండి, నేను పొజిషన్ ఫిక్స్డ్ అని పెట్టా. ఇప్పుడు నేను గైస్ బాడీలో నేను హైట్ ఈక్వల్ వచ్చేసి 200 హైట్ పెడతాను గైస్, 200 గైస్. మీరు చూడండి ఇక్కడ గైస్, ఇక్కడ మీకు కర్సర్ ఉందా గైస్, నేను స్క్రోల్ చేస్తున్నా గైస్, ప్రతి స్క్రోల్ అవుతుంది చూడండి గైస్. అంటే ఇక్కడ పాపప్ స్క్రోల్ అవుతుంది, ఇక్కడ లాగిన్ పేజ్ కూడా స్క్రోల్ అవుతుంది గైస్. చూడండి జాగ్రత్తగా చూడండి గైస్, ప్రతిదీ స్క్రోల్ అవుతుందా, ప్రతిదీ గైస్. ఇది ఒక చూడండి, ఇక్కడే అయిపోయింది ఇది గైస్. నేను ఎందుకు అది అక్కడే అయిపోయింది గైస్, నేను ఏం చేశానంటే దాన్ని పొజిషన్ ఫిక్స్డ్ అని పెట్టేసా. ఓకేనా గైస్, మనం ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర, ఓకే గైస్, ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర మనం టాప్ లెఫ్ట్ బాటమ్ రైట్ వాల్యూస్ ఇచ్చి పొజిషన్ ఎప్పుడైతే ఫిక్స్డ్ అని పెట్టామో ఇక యూజర్ ఎంత స్క్రోల్ చేసుకున్నా అది టాప్ నుంచి బాటమ్ కానీ బాటమ్ నుంచి టాప్ కానీ, సో ఆ వాల్యూ మాత్రం అక్కడే ఉంటుంది గైస్. ఇది ఎప్పుడు ఉపయోగిస్తారంటే పైన హెడర్ ఉంటుంది గైస్, ఆ హెడర్ మాత్రం అట్టాగే ఉంటుంది. మనం స్క్రోల్ చేసుకున్న గైస్, మనం ఇప్పుడు యూట్యూబ్ ఉంది గైస్, ఆ యూట్యూబ్ సెర్చ్ బార్ పైన అట్టాగే ఉంటుంది. మన పోస్టులు అనేది అంటే పైకి వెళ్ళిపోతా ఉంటాయి, పైన హెడర్ మాత్రం అలాగే ఉంటుంది గైస్. అలాగే అప్పుడే మనం ఫిక్స్డ్ అనే పొజిషన్ వాడతాం. ఆ హెడర్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది, అది ఎంత స్క్రోల్ చేసినా కూడా పైకి వెళ్ళిపోదు, అలాగే ఉంటుంది. ఓకే గైస్, మనం పొజిషన్ స్టాటిక్లో ఉన్నది అబ్సల్యూట్ కానీ రిలేటివ్ కానీ మార్చుకోవాలి. అబ్సల్యూట్ వాడితే ఫ్లో కట్ అయిపోద్ది, రిలేటివ్ వాడితే ఫ్లో కట్ అవ్వదు, ఫిక్స్డ్ వాడితే ఆ పొజిషన్ అనేది అక్కడే ఫిక్స్ అయిపోద్ది గైస్. ఇప్పుడు మనం స్టిక్కీ ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది గైస్. స్టిక్కీ అనేది ఏంటంటే గైస్ ఇది రిలేటివ్ గానే పనిచేస్తుంది గైస్. ఇక్కడ స్టిక్కీ అనే ఉంది, స్టిక్కీ అంటే ఇది రిలేటివ్ లాగా, ఇది గైస్ ఇది అంటే పొజిషన్ రిలేటివ్ లాగా పనిచేద్ది. ఎప్పుడు ఇది స్టిక్కీ అవుద్దంటే గైస్, ఎప్పుడైతే నేను టాప్ 30 పిక్సెల్స్, ఓకేనా గైస్, టాప్ 30 పిక్సెల్ దగ్గర ఇది స్టిక్కీ అయిపోద్ది గైస్. మనం చూద్దాం, టాప్ 30 అంటే మీకు అర్థం కాదు, టాప్ 0 అంటే గైస్ ఇప్పుడు డిఫాల్ట్గా ఇది ఉంది గైస్, అలా డిఫాల్ట్గా 4th స్టేజ్లో ఉంది గైస్. ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తున్నా, ఎప్పుడైతే ఆ టాప్ 0 పొజిషన్లో ఉందో గైస్, మీరు ఇక్కడ చూడండి ఇది కూడా పైకి వెళ్ళిపోతుంది, కానీ 4వ పొజిషన్లో ఏదైతే ఉందో అది మాత్రం పైకి వెళ్తా గైస్. మీకు అర్థం కావాలంటే నేను
ఇంకోటి మీకు క్రియేట్ చేసి చూపిస్తా మీకు అర్థం కావాలంటే. గైస్ ఇక్కడ నేను 5 అనేది క్రియేట్ చేస్తున్నా. 5 అనేది క్రియేట్ చేస్తున్నా. గైస్ మీరు ఇప్పుడు గమనించారా, నేను 4వ దానికి స్టిక్కీ అని పొజిషన్ ఇచ్చా. స్టిక్కీ అనేది ఎప్పుడు స్టిక్కీ అవ్వాలని చెప్పా, స్టిక్కీ అనేది ఎప్పుడు స్టిక్కీ అవ్వాలని చెప్పా, టాప్ 0 అయినప్పుడు స్టిక్కీ అయిపోవాలి, అంటే ఫిక్స్డ్ అయిపోవాలి. డిఫాల్ట్గా అది రిలేటివ్గా పనిచేద్దాం. ఎప్పుడైతే మనకి ఆ స్టైల్స్ అనేది సాటిస్ఫై అవుతాయి అప్పుడు ఫిక్స్డ్ అయిపోద్ది. గైస్ ఇప్పుడు చూడండి అది 4వ ప్లేస్లో ఉంది. నేను ఎప్పుడైతే స్క్రోల్ చేస్తున్నానో గైస్ అబ్జర్వ్ చేయండి, చాలా నీట్గా అబ్జర్వ్ చేయండి గైస్, అది అక్కడే అయిపోయింది గైస్. కింద ఉన్న డివ్ కూడా వెళ్ళిపోతుంది గైస్. చూడండి కింద ఉన్న డివ్ కూడా వెళ్ళిపోతుంది, కానీ పైన మాత్రం ఆ 4వ డివ్ మాత్రం అక్కడే అయిపోయింది గైస్. ఎందుకు, నేను ఇక్కడ 0 పొజిషన్లో ఆగిపోమన్నా గైస్, అందుకే అది ఆగిపోతుంది. 0 పొజిషన్ దగ్గర ఆగిపోవాలి. ఓకే గైస్ చూడండి. సో అలా గైస్, సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏమి లేదు గైస్, స్టాటిక్ అంటే మనం ఏమి పొజిషన్ అప్లై చేసుకోలేం, లైక్ టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ వాటిని యూజ్ చేసుకోలేం గైస్. అందుకే మనం పొజిషన్ అబ్సల్యూట్ కానీ రిలేటివ్ కానీ పెట్టాలి. అబ్సల్యూట్ అని పెడితే ఫ్లో కట్ అయిపోద్ది. ఫ్లో కట్ అయిపోయి బేస్డ్ ఆన్ ద పేరెంట్ ఎలిమెంట్కి బట్టి మనకి అవుట్పుట్ ఇచ్చుద్ది గైస్. రిలేటివ్ అంటే ఫ్లో కట్ అవ్వదు, బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ ఎలిమెంట్ బట్టి మనకు అవుట్పుట్ వచ్చింది గైస్. ఫిక్స్డ్ అంటే ఇంకా ఫిక్స్ అయిపోద్ది, అది యూజర్ ఎంత స్క్రోల్ చేసుకున్నా అది అలాగే ఉంటుంది. స్టిక్కీ అన్న కూడా ఫిక్స్ అయిపోద్ది, కానీ స్టిక్కీ అనేది ఎప్పుడు ఫిక్స్ అవ్వదు అంటే బేస్డ్ ఆన్ ది గైస్. ఇక్కడ చూడండి పొజిషన్ స్టిక్కీ అనేది ఎప్పుడు స్టిక్కీ అనేది టాప్ ఈక్వల్ అంటే ఈ ఎలిమెంట్ అనేది టాప్ 0కి వచ్చినప్పుడు స్టిక్కీ అయిపోద్ది గైస్. ఓకేనా. సో గైస్ మనకి లాస్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు సిఎస్ఎస్ డిస్ప్లే. గైస్ సిఎస్ఎస్ డిస్ప్లే అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ గైస్. ఇది ఎప్పుడు వాడతామంటే మనం అరేంజ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ రో ఆర్ కాలం. ఓకే గైస్, అంటే మనం ఏదైనా ఎలిమెంట్స్ని అరేంజ్ చేయాలి అంటే అది రో లాగా కానీ కాలం లాగా కానీ ఒక ఎలిమెంట్స్ని అరేంజ్ చేయాలంటే మనం సో డిస్ప్లే వాడతాం గైస్. సో మనం దానికి నేను ఏం చేస్తానంటే, సో గైస్ ఇప్పుడు మనం మన ప్రీవియస్ ఉందా గైస్, ఆ ప్రీవియస్ నేను కామెంట్లో తీసేస్తున్నా. ఇప్పుడు నేను దీనికి డిస్ప్లే యూస్ చేస్తా గైస్. సో నేను ఇప్పుడు దీనికి డిస్ప్లే యూస్ చేసి దీన్ని ఎలా డిస్ప్లే చేసి మనకు కావాల్సిన విధంగా వాడుకోవాలో చెప్తాను గైస్. సో మనం లాగిన్ పేజ్ ఉంది, లాగిన్ పేజ్లో ఇవన్నీ తీసేస్తున్నాం గైస్, ఎందుకంటే ఇవన్నీ మనం దేనికి చూసాం, పొజిషన్కి చూసాం గైస్. ఓకేనా. ఇదేమో యూనివర్సల్ సెలెక్టర్, ఇదేమో దీనికి బాడీ సెలెక్టర్లో కూడా 100 డివైడ్ హైట్ ఇస్తున్నా. సో లాగిన్ కూడా ఉంది మనకి, బాగానే ఉందంతా. ఇప్పుడు మనం చూద్దాం గైస్ మనకి అవుట్పుట్ ఎలా ఉందో. గైస్ మీరు చూసారా అవుట్పుట్ ఎలా ఉందో గైస్. ఇప్పుడు నేను దీనికి డిస్ప్లే అని ఇస్తా గైస్. నేను డిస్ప్లే దీన్ని అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం గైస్. గైస్ డిస్ప్లే ఎప్పుడో కూడా గైస్ చాలా మంది ఇక్కడే మిస్ చేస్తారు. డిస్ప్లే అనేది ఎప్పుడు కూడా పేరెంట్ ఎలిమెంట్కి లోనే యూస్ చేయాలి. ఓకే గైస్, చాలా మంది అది అర్థం చేసుకోలేరు గైస్. ఇప్పుడు మనం ఫామ్కి నేను డిస్ప్లే అప్లై చేయాలి, కానీ నేను ఫామ్లో యూస్ చేయకూడదు. నేను ఫామ్కి డిస్ప్లే అప్లై చేయాలంటే నేను లాగిన్ పేజ్లో రాయాలి డిస్ప్లే ఫ్లెక్స్ అని. ఓకే గైస్. సో మనం రాద్దాం లాగిన్ పేజ్లో మనం ఏం రాద్దాం, సో డిస్ప్లే ఫ్లెక్స్ గైస్. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ గైస్. చూడండి ఇప్పుడు ఏమన్నా గైస్, మనం ఇది కూడా తీసేద్దాం. అన్ని మనకి బ్రేక్లు ఇచ్చాం కదా గైస్, ఇక్కడ ఈ బ్రేక్స్ కూడా మనం అన్ని తీసేద్దాం. ఓకే గైస్, మనం ఇప్పుడు ఏమీ లేదు, ఒక లాగిన్ పేజ్లో ఫామ్ అనేది ఉంది. సో నేనేం రాశానంటే లాగిన్ పేజ్ నాకు ఏం కావాలి, సో మనం ఫామ్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది గైస్. నేను ఫామ్ కూడా బార్డర్ అప్లై చేస్తున్నా. బార్డర్ 10 పిక్సెల్ సాలిడ్ ఎల్లో గైస్. మీకు డిఫరెన్స్ తెలుస్తా కోసం నేను చేస్తున్నాను గైస్. చూడండి మనకు ఇప్పుడు డిఫాల్ట్గా మనకి ఎంత ఉంది, డిఫాల్ట్గా ఫామ్ ఎలిమెంట్ ఎంత ఉంది, బార్డర్ గైస్. చూడండి ఫామ్ ఎలిమెంట్ మనకి ఎంతైతే లాగిన్ డివ్ ఉందో అంత సైజ్ ఉంది, కానీ గైస్ మనకు అంత అవసరం లేదు. మనకి చూద్దాం, మనం విడ్త్ వచ్చేసి గైస్ మనకు విడ్త్ వచ్చేసి 100 పిక్సెల్ అవ్వాలి. హైట్ వచ్చేసి ఒక 200 పిక్సెల్స్ గైస్. ఇప్పుడు చూడండి హైట్ వచ్చేసి నాకు 200 పిక్సెల్స్ కావాలి. సో ఓకే గైస్, హైట్ వచ్చేసి కూడా నేను మొత్తం ఇద్దామా లేకపోతే వద్దా గైస్, మీకు డిఫరెన్స్ తెలుస్తాక నేను చెప్తున్నాను. హైట్ వచ్చేసి కూడా మన విడ్త్ కూడా మనం
7 ఇద్దాం గైస్. గాయస్ ఇప్పుడు చెప్తాను గైస్ మొత్తం క్లారిటీగా. నాకు ఇప్పుడు ఈ ఫామ్ ఎలిమెంట్ అనేది ఈ బ్లాక్ కలర్ బార్డర్ అయితే ఏదుందో దాంట్లో మధ్యలో రావాలి గైస్. ఈ బ్లాక్ కలర్ బార్డర్ అనేది ఏంటి? డివ్ ఎలిమెంట్, అంటే లాగిన్ డివ్ ఎలిమెంట్. నాకు ఈ ఫామ్ అనేది దీంట్లో మధ్యలో రావాలి గైస్. మనం ఏమనుకున్నాం, ఫ్లెక్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం? హారిజాంటల్లో కానీ వర్టికల్లో కానీ ఒక ఎలిమెంట్కి స్టైల్స్ అప్లై చేయాలంటే మనం ఫ్లెక్స్ యూజ్ చేస్తాం. నాకు ఇప్పుడు హారిజాంటల్లో మధ్యలో రావాలి, వర్టికల్లో మధ్యలో రావాలి గైస్. మనం చూద్దాం. ఇప్పుడు నేను ఏమవుతుంది గైస్, డిస్ప్లే ఫ్లెక్స్ గైస్. ఇక్కడ మీరు అనుకోవచ్చు గైస్, డిస్ప్లే ఫ్లెక్స్ వాడటం వల్ల ఏమైందంటే ఏమవ్వలేదంటే గైస్, ఎందుకు ఏమవ్వలేదంటే ఇక్కడ ఒక్క ఎలిమెంటే ఉంది గైస్. ఎందుకు? మనకు లాగిన్ పేజ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? మనకి లాగిన్ పేజ్లో ఒక్క ఎలిమెంటే మాత్రం ఉంది. ఏం ఎలిమెంట్ అది? ఫామ్ ఎలిమెంట్. అందుకే మనకి ఏం డిఫరెన్స్ రాలేదు గైస్. ఇప్పుడు నేను ఆ ఫామ్ ఎలిమెంట్ని వర్టికల్గా మధ్యలోకి రావాలి, హారిజాంటల్గా మధ్యలోకి రావాలి. చూద్దాం. ఈ ఫామ్ ఎలిమెంట్ అనేది మనకి హారిజాంటల్లో వర్టికల్గా రావాలి, హారిజాంటల్లో సెంటర్లో రావాలి, అండ్ వర్టికల్గా సెంటర్ రావాలి గైస్. మనకి ప్రాపర్టీస్ ఏమున్నాయి? మనకి ఫ్లెక్స్ ప్రాపర్టీస్ గైస్ మనం చూద్దాం. అందరూ చాలా మంది ఎక్కడే మిస్టేక్ చేస్తారు గైస్. చాలా మందికి తెలుసు ఎక్కడ సెంటర్ రావాలి, ఎక్కడ ఏ సైడ్ రావాలని, కానీ చాలా మంది ప్రాపర్టీస్ మర్చిపోతారు గైస్. హారిజాంటల్గా మనకి పేరెంట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేది హారిజాంటల్లో సెంటర్లో రావాలి అంటే మనం ఏమడాలి గైస్? జస్టిఫై కంటెంట్ గైస్. జస్టిఫై కంటెంట్లో వాల్యూస్ ఏమున్నాయి? సెంటర్, స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్ గైస్. ప్రస్తుతానికి మనం సెంటర్ చూద్దాం. స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్ మీరు ట్రై చేయండి గైస్. ఎందుకంటే మనకి ఇప్పుడు అంటే మనకు ఒక్క ఎలిమెంట్, మనకి ఫామ్ ఎలిమెంట్ ఒక్కటే ఉంది కాబట్టి మనకి సెంటర్ చూద్దాం గైస్. అలా ఒక్క ఎలిమెంట్ కన్నా మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటే అప్పుడు మనం స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్ మనం చూడొచ్చు గైస్. నేను ప్రస్తుతానికి అయితే జస్టిఫై కంటెంట్ సెంటర్ చెప్తాను గైస్. ఇప్పుడు మనం చూద్దాం. మనం జస్టిఫై కంటెంట్ సెంటర్ ఎక్కడ రాయాలి గైస్? మనం జస్టిఫై కంటెంట్ సెంటర్ ఎక్కడ రాయాలి? నాకు ఇప్పుడు ఏం కావాలంటే, నాకు ఇప్పుడు లాగిన్ పేజ్ బాక్స్లో నాకు ఫామ్ ఎలిమెంట్ అనేది నాకు మధ్యలో రావాలి. ముందు మనకి హారిజాంటల్లో మధ్యలో ఎలా రావాలో చూద్దాం గైస్. హారిజాంటల్లో మనకి మధ్యలో రావాలంటే మనం ఏం రాయాలి? ఏ ఎలిమెంట్ అయితే మనకి మధ్యలో రావాలో ఆ ఎలిమెంట్ యొక్క పేరెంట్ ఎలిమెంట్లో మనం రాయాలి గైస్. ఇప్పుడు నాకు ఫామ్ ఎలిమెంట్ నాకు మధ్యలో రావాలి. ఫామ్ ఎలిమెంట్ యొక్క పేరెంట్ ఎలిమెంట్ ఏంటి? లాగిన్ పేజ్. సో నా లాగిన్ పేజ్ నేను ఏం రాయాలి? సో జస్టిఫై కంటెంట్ సెంటర్. ఓకే గైస్. సో గైస్ చూడండి గైస్, చూసారా? నాకు హారిజాంటల్లో నాకు ఫామ్ ఎలిమెంట్ అనేది సెంటర్లోకి వచ్చింది. ఓకే గైస్. ఓకే అన్న, బాగానే ఉంది. హారిజాంటల్లో సెంటర్లోకి రావాలంటే జస్టిఫై కంటెంట్, కానీ వర్టికల్లో నాకు సెంటర్లో రావాలంటే ఏమడాలి గైస్? ఎలైన్ ఐటమ్స్ గైస్. ఎలైన్ ఐటమ్స్లో కూడా డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. సెంటర్, ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ ఎండర్ గైస్. మీరు ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ ఎండ్ ఇవన్నీ మీకు తెలియాలంటే మీకు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో మీకు డిఫరెన్స్ తెలుసు గైస్. సో నేను సెంటర్ అని చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి గైస్. అలా కాదన్నా అవి కూడా మీరే చెప్పన్నా అంటే, సో గైస్ ప్లీజ్ కమెంట్ చేయండి గైస్. అన్న పలానా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను దాని మీద వీడియో చేస్తాను గైస్. ఓకేనా? సో మనం ఇప్పుడు హారిజాంటల్లో వర్టికల్ తీసుకొచ్చాం ఫామ్ ఎలిమెంట్ని. అలాగే మనం వర్టికల్లో కూడా మనం సెంటర్లో తీసుకొద్దాం. దానికి ప్రాపర్టీ ఏంటి? ఎలైన్ ఐటమ్స్. ఓకే గైస్. మనం ఇప్పుడు దీనికి కూడా ఏమిద్దాం గైస్? మనం ఏది రాసినా కూడా ఆ ఎలిమెంట్ యొక్క పేరెంట్ ఎలిమెంట్ రాయాలి. ఓకే గైస్. ఎలైన్ ఐటమ్స్ గైస్. చూడండి, ఇప్పుడు మనకేం రావాలి? మనకి వర్టికల్లో కూడా ఫామ్ ఎలిమెంట్ అనేది సెంటర్లోకి రావాలి. ఓకే గైస్. చూసారా? మనకి జస్టిఫై కంటెంట్ రాసినప్పుడు హారిజాంటల్లో సెంటర్లో వచ్చింది, వర్టికల్గా సెంటర్లో రావాలంటే ఎలైన్ ఐటమ్స్ రాసింది. ఓకే గైస్. ఓకే అన్న, బాగానే ఉంది. నాకు లాగిన్ పేజ్లో ఫామ్ ఎలిమెంట్ అనేది సెంటర్లో వచ్చిందన్న, కానీ నాకు అసలు లాగిన్ పేజే నాకు సెంటర్లో రావాలన్నా అంటే గైస్, మనం ఫామ్ ఎలిమెంట్ సెంటర్లో రావాలంటే డిస్ప్లే ఫ్లెక్స్ ఎక్కడ రాసాం? దీని యొక్క పేరెంట్ ఎలిమెంట్లో. అదేంటి? లాగిన్ పేజ్, లాగిన్ డివ్లో. అలాగే మనం లాగిన్ డివ్ అనేది సెంటర్లో రావాలంటే దీని యొక్క పేరెంట్ ఎలిమెంట్లో మనం డిస్ప్లే ఫ్లెక్స్ రాయాలి. సో మనకి HTML పేజ్లో చూసుకున్నట్టయితే మనకి ఫామ్ ఎలిమెంట్కి పేరెంట్ ఎలిమెంట్ ఏంటి? డివ్ ఎలిమెంట్. డివ్ ఎలిమెంట్కి పేరెంట్ ఎలిమెంట్ ఏంటి? బాడీ ఎలిమెంట్. సో మనం డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఎక్కడ రాయాలి? డిస్ప్లే ఫ్లెక్స్ అనేది బాడీలో రాయాలి మనం. సో బాడీలో రాసి డిస్ప్లే ఫ్లెక్స్ రాసాం. డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తే మనకి ఏమవుద్ది? ఫ్లెక్స్ అప్లై అవుద్ది. ఓకేనా? ఇప్పుడు ఫ్లెక్స్ అప్లై అయిన తర్వాత మనకి బాక్స్ అనేది నాకు హారిజాంటల్లో మనకి సెంటర్లో రావాలి గైస్. మనం ఎందుకంటే చూసాం హారిజాంటల్లో మనకి సెంటర్లో రావాలంటే మనం ఏం వాడాలి? జస్టిఫై కంటెంట్. సో జస్టిఫై కంటెంట్ సెంటర్ గైస్. చూసారా?
మనకి ఎలాగైతే ఫామ్ ఎలిమెంట్ లాగిన్ డిబ్లో సెంటర్లోకి వచ్చిందో అలాగే లాగిన్ డిబ్ అనేది స్క్రీన్లో సెంటర్లోకి వచ్చింది. ఎందుకు స్క్రీన్లో సెంటర్లో వచ్చింది? ఎందుకంటే నేను డిస్ప్లే అనేది స్క్రీన్ యొక్క పేరెంట్ ఎలిమెంట్ ఏంటి? బాడీలో రాసే కాబట్టి. ఓకే గైస్, మనం ఏ ఎలిమెంట్లో అయితే మనం డిస్ప్లే అనేది రాస్తామో ఆ ఎలిమెంట్ని బేస్ చేసుకుని ఆ చిల్డ్రన్స్ అనేది సో ఎలా అయినా వచ్చాయి గైస్. ఓకేనా? ఓకే అన్న, హారిజాంటల్ ఓకే, నాకు వర్టికల్ కావాలంటే గైస్ చాలా సింపుల్. మీరు ఒకవేళ మర్చిపోయినా కూడా మీరు జస్ట్ ఏదో ఒక ఆల్ఫాబెట్ టైప్ చేయగానే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి గైస్. మీరు డోంట్ వరీ, మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన ఎలైన్ ఐటమ్స్ సెంటర్. ఓకే గైస్, చూడండి ఇప్పుడు మనకి లాగిన్ డిబ్ అనేది మనకి హారిజాంటల్ మధ్యలో ఉంది, వర్టికల్గా మధ్యలో ఉంది. ఓకే గైస్, బాగానే ఉందన్న, కానీ కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంటే బాగుంటుందన్న అంటారు కదా గైస్. మనకి ఎలాగైతే జస్టిఫై కంటెంట్ ఏంటి, మనకి ఎలిమెంట్ అనేది సెంటర్లో ఉంటాయి గైస్. మనకి ఎలిమెంట్ అనేది సెంటర్లో ఉంటాకి సెంటర్ అని వాడాలి. ఎలిమెంట్ అనేది మనకి స్టార్టింగ్లో ఉంటాకి స్టార్ట్ అని వాడాలి గైస్. ఓకే గైస్, మనకి జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అని రాస్తే స్టార్టింగ్లో వచ్చింది, మిడిల్లోకి రావాలంటే సెంటర్ అని వాడాలి. ఎండలోకి రావాలన్నా నేనేం వాడాలన్నా అంటే గైస్ చాలా సింపుల్. మామూలుగా మనకు తెలిసిన వర్డ్సే కానీ మనం యూజ్ చేయమంతే. ఎండని రాస్తే మనకు ఆటోమేటిక్గా ఆ ఎలిమెంట్ అనేది హారిజాంటల్గా లాస్ట్లో వచ్చింది గైస్. కానీ మనకు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి? సో స్టార్ట్ అయితే మనకు బాగుంటుంది గైస్. చూసారా గైస్, మన ఇక్కడ నేను డిస్ప్లే దగ్గర ఫ్లెక్స్ అని రాయాలి, స్టార్ట్ అని రాస్తే ఇక్కడ స్టార్ట్ అని రాయాలి గైస్. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఏమి ఉండదు. మీరు దేనికి ఏది రాయాలో తెలిస్తే చాలు గైస్. నేను ఎందుకు జస్టిఫై కంటెంట్ దగ్గర స్టార్ట్ అని రాశాను? ఎందుకంటే నాకు హారిజాంటల్లో నాకు స్టార్టింగ్ రావాలి. అలా కాకుండా నాకు వర్టికల్కు స్టార్టింగ్ రావాలంటే గైస్ నేను ఆల్రెడీ వర్టికల్లో సెంటర్లో ఉన్నా. నాకు వర్టికల్కు స్టార్టింగ్లో రావాలంటే గైస్ చూడండి, నేను ఇక్కడ కూడా స్టార్టింగ్ రాస్తాను గైస్. చూడండి, వర్టికల్ అంటే టాప్ టు బాటమ్, వర్టికల్గా నాకు స్టార్టింగ్లో వచ్చింది. మన రిక్వైర్మెంట్ ఏంటి? వర్టికల్గా మనకి సెంటర్లో రావాలి. ఓకే గైస్, వర్టికల్గా మన సెంటర్లో వచ్చింది, హారిజాంటల్లో స్టార్టింగ్లో వచ్చింది. ఓకే అన్న, మొత్తం బాగానే ఉంది. కానీ నాకు డివ్ ఎలిమెంట్లో బాగానే ఉందన్న, ఫామ్ ఎలిమెంట్లో నాకు ఎలిమెంట్స్ అనేవి సరిగ్గా లేవన్నా. సో గైస్, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు లోపల ఉన్న ఎలిమెంట్స్ కూడా స్టైల్స్ అప్లై చేద్దాం గైస్. సో మనం ఇప్పుడు ఈ లోపల ఉన్న ఎలిమెంట్స్కి ఫ్లెక్స్ అప్లై చేయాలంటే దీని యొక్క పేరెంట్స్ ఏంటి? ఫామ్ ఎలిమెంట్. సో మనం ఇప్పుడు ఫామ్ ఎలిమెంట్ కూడా డిస్ప్లే అప్లై చేద్దాం గైస్. మీరు ఇప్పుడు ఒక డిఫరెన్స్ చూడాలి ఇక్కడ. సో మీరు ఇప్పుడు ఒకటి గమనించండి, ఇక్కడ డిస్ప్లే మనం ఎప్పుడైతే ఫ్లెక్స్ అని రాస్తామో ఆటోమేటిక్గా ఏదైతే పేరెంట్ ఎలిమెంట్లో ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ ఒక రోలో ఫామ్ అయిపోతాయి గైస్. చూడండి గైస్, చూసారా? నేను ఎప్పుడైతే డిస్ప్లే ఫ్లెక్స్ అని రాశానో గైస్, నేను ఇప్పుడు రిమూవ్ చేసేస్తాను ఇది గైస్. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో వర్టికల్లో నేను ఎప్పుడైతే డిస్ప్లే ఫ్లెక్స్ అని రాశానో గైస్, చూడండి ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో డిస్ప్లే ఏదైతే చిల్డ్రన్స్ ఉన్నాయో పేరెంట్ ఎలిమెంట్లో అవన్నీ ఆటోమేటిక్గా ఇన్లైన్ ఎలిమెంట్స్ అయిపోతాయి గైస్. ఓకేనా? ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఒక ఎలిమెంట్ తర్వాత ఇంకో ఎలిమెంట్ వచ్చే వాటిని ఇన్లైన్ ఎలిమెంట్ అంటారు. అంటే కంటెంట్ ఎంతైతే కంటెంట్ ఉందో అంతవరకే విడ్త్ని ఆక్యుపై చేసుకుని తర్వాత మళ్ళీ వేరే కంటెంట్ వచ్చేదాన్ని మనకి ఏం వాడతారు? ఇన్లైన్ కంటెంట్ అంటారు. సో ఎప్పుడైతే మనం డిస్ప్లే ఫ్లెక్స్ అని వాడతామో ఆటోమేటిక్గా ఎన్నైతే ఉన్నాయో మనకి ఎలిమెంట్స్ అవన్నీ పక్క పక్కన వచ్చేస్తాయి గైస్. కానీ మనకి ఇదే రిక్వైర్మెంట్, మనకేం రావాలి? ఒకదాని కింద ఒకటి రావాలి. అంటే ఇది మనకి ఎలా ఉంది? రో స్టైల్లో ఉంది. కానీ మనకి ఎలా రావాలి? కాలం స్టైల్లో రావాలి. అలా మనం ఒక డైరెక్షన్ని మార్చుకోవాలంటే మనకి ఫ్లెక్స్ ప్రాపర్టీ ఏంటి? సో ఫ్లెక్స్ డైరెక్షన్ అని మనం ఏదైతే డైరెక్షన్ ఇస్తామో సో అలా మారుద్ది అనమాట. డిఫాల్ట్గా ఫ్లెక్స్ డైరెక్షన్ ఏముంటుంది? రో అని ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని పెడదాం. ఓకే గైస్, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. ఓకే గైస్, ఇప్పుడు చూడండి చేంజ్ గైస్. ఇప్పుడు చూడండి మనకి వర్టికల్గా వచ్చినాయా గైస్? వర్టికల్గా వచ్చినాయి అన్న, కానీ ఏంటంటే క్లమ్జీగా ఉందంటే గైస్, ఎందుకు క్లమ్జీగా ఉందంటే మన HTMLలో మనకి గైస్ ఇక్కడ చూసారా మనకి ఇన్లైన్ స్టైలింగ్స్ అప్లై చేసి ఉన్నాయి. సో గైస్ అవన్నీ రిమూవ్ చేసేద్దాం మనకి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇన్లైన్ స్టైలింగ్ గురించి నేర్చేసుకున్నాం. సో గైస్ ఇవన్నీ మీకు జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం చెప్పా, అసలు మామూలుగా అయితే రాయరు. సో మీకోసమే గైస్ నేను ఎంత కష్టపడి మీకు అర్థం అవ్వడం కోసం చాలా నీట్గా చాలా క్లీన్గా చెప్తున్నాను. సో గైస్ ఐ హోప్ అందరికీ అర్థం అవుతుంది అనుకుంటున్నాను. సో గైస్ ఇప్పుడు చూడండి. ఓకే గైస్, ఇప్పుడు మనకి అన్నీ కూడా వర్టికల్లో ఉన్నాయి గైస్, అన్నీ కూడా మనకి వర్టికల్గా ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు మనం దీనికి స్టైల్స్ అప్లై చేద్దాం గైస్. ఇప్పుడు మనకు కూడా ఇవి ఏం రావాలి మనకి? సో గైస్ మనకేంటి వర్టికల్లో మనకి
హారిజాంటల్ సెంటర్ రావాలంటే మన కమెంట్స్ ఏంటి? అలైన్ ఐటమ్స్ సెంటర్ అండ్ జస్టిఫై ఐటమ్స్ సెంటర్. గైస్ ఇప్పుడు చూడండి ఒకసారి. గైస్ చూసారా మనకి ఎలా ఉన్నాయి? మనకి ఈ ఎలిమెంట్స్ అనేది హారిజాంటల్ గాను సెంటర్లో ఉన్నాయి, వర్టికల్లో కూడా సెంటర్లో ఉన్నాయి. అదంతా బాగానే ఉందన్నా, కానీ ఏంటన్నా గ్యాప్ ఏంటన్నా, గ్యాప్ ఉంది ఏంటన్నా అంటే గైస్ మీరు ఇప్పుడు ఇక్కడ గమనించారో లేదో, మనం ప్రీవియస్ దాంట్లో రాసినప్పుడు గైస్ ఇక్కడ మనం బ్రేక్ అనే ఇచ్చాం. బ్రేక్ అనే కమెంట్, అది బ్రేక్ అనే ఎలిమెంట్ వాడతాం వల్ల ఏమవుద్ది, మనకి నెక్స్ట్ లైన్ అనేది ఎంటీగా ఉంటుంది. ఓకే గైస్, మనం ఇది కూడా తీసేద్దాం. ఇప్పుడు చూడండి గైస్, ప్రతి ఎలిమెంట్ దగ్గరగా వచ్చేస్తుంది. సో అలాగే అన్న నాకు బ్రేక్ ఎలిమెంట్ నేను ప్రతిసారి వాడుకోకుండా నాకు ఆటోమేటిక్గా ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్కి ఈక్వల్ గ్యాప్ కావాలన్నా అంటే, సో మనకి అలా కూడా ఆ ప్రాపర్టీ కూడా ఉంది. మనకి గ్యాప్ రావాలంటే గ్యాప్ అనే ప్రాపర్టీ వాడాలి. సో గ్యాప్ అనే ప్రాపర్టీ వాడితే మనకి హారిజాంటల్లోను వర్టికల్లోను గ్యాప్ వచ్చింది. అలా కాదన్నా నాకు అసలు రో వైజ్ కానీ గ్యాప్ రావాలంటే మనం ఏం వాడాలంటే రో గ్యాప్ అని వాడాలి గైస్. సో అది కూడా మనం చూద్దాం. సో గైస్ మీరు అసలు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఆటోమేటిక్గా మీరు ఇక్కడ టైప్ చేస్తే చాలు. రో గ్యాప్ వచ్చేసి నాకు 10 పిక్సెల్ గైస్. సో గైస్ చూడండి, ఇప్పుడు నాకు ప్రతి ఒక్క రోకి అంటే దీని తర్వాత ఉన్న రో నాకు 10 పిక్సెల్ వచ్చింది అంటే ఇన్పుట్ బాక్స్ కింద నాకు 10 పిక్సెల్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇన్పుట్ ట్యాగ్ కింద మళ్ళీ నాకు 10 పిక్సెల్ వచ్చింది. గైస్ చూసారా, మనం అంతకు ముందు బ్రేక్ అనే ఎలిమెంట్ యూజ్ చేసి బ్రేక్ చేసాం లైన్ ని. అలా కాకుండా ఎలిమెంట్ కి మధ్యలో స్పేస్ రావాలంటే గ్యాప్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే స్పేస్ వచ్చింది గైస్. ఇది రో గ్యాప్ గైస్. మన కాలం గ్యాప్ కూడా ఉంటుంది. అవి మీకు గైస్ మనకి ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? మనకి ఇక్కడ ఒక్క కాలమే ఉంది గైస్. చూసారా, మనకి ఇదంతా ఒక్క కాలమే. అంటే ఏంటి, ఒక్క కాలంలోనే మనకి 4 రోస్ ఉన్నాయి. సో గైస్ మీకు అలా కాకుండా మీకు డిఫరెన్స్ తెలియాలండి గైస్, నేను కాలం గ్యాప్ కూడా పెడతా. సో కాలం గ్యాప్ కొట్టినా మీకు అంత డిఫరెన్స్ ఏముంది గైస్, ఎలా అయితే ప్రీవియస్గా ఉందో అలాగే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక్క కాలమే ఉంది కాబట్టి మీకు డిఫరెన్స్ తెలియదు గైస్. అలాగే మల్టిపుల్ కాలమ్స్ ఉంటే మీకు డిఫరెన్స్ తెలిసేది. సో మనకి ఎక్కువ రోస్ ఉన్నాయి కాబట్టి మనకి రోస్ మధ్యలో గ్యాప్ కావాలి కాబట్టి సో మనకి రో గ్యాప్ గైస్. సో ఓకే అన్న, బాగానే ఉంది. ఇప్పుడన్నా దీనికి స్టైలింగ్ అప్రోచ్ చేద్దాం. ఓకే గైస్, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. మనం ఎలిమెంట్ సెలెక్టర్ ఉపయోగించి ఇన్పుట్కి నేను ఏం చేస్తున్నానంటే ప్యాడింగ్ అప్లై చేస్తున్నా, 10 పిక్సెల్స్ అప్లై చేస్తున్నా గైస్. చూసారా, నాకు ఇన్పుట్ ఎలిమెంట్కి 10 పిక్సెల్ వచ్చింది, కానీ నాకు 10 పిక్సెల్ కొంచెం ఓవర్ అయినట్టుంది గైస్. నేను 7 పిక్సెల్ పెట్టా గైస్. చూసారా ఎంత బాగుందో మనకి ఇన్పుట్ ఎలిమెంట్ అనేది. ఇన్పుట్ ఎలిమెంట్ చూడండి ఇప్పుడు ఎంత న్యాచురల్గా ఉందో, ఇన్పుట్ ఎలిమెంట్ లాగా. సో అది బాగానే ఉందన్న. నా లాగిన్ పేజ్ నాకు కొంచెం బాగోలేదన్నా అంటే గైస్ మనం ఇప్పుడే నేర్చుకున్నాం కాన్సెప్ట్. మనకి ఇలా సేమ్ ఎలిమెంట్ అంటే ఇది ఇన్పుట్ ఎలిమెంటే, ఇది ఇన్పుట్ ఎలిమెంటే, ఇది ఇన్పుట్ ఎలిమెంటే. అలా కాకుండా మనం ఒకే ఎలిమెంట్ ఉన్నప్పుడు మనం ఒక్క ఎలిమెంట్ని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయాలంటే మనం ఏం చేసుకున్నాం, ఆట్రిబ్యూట్ సెలెక్టర్. చూద్దాం గైస్, మనం ఆట్రిబ్యూట్ సెలెక్టర్ అంటే అది ఆట్రిబ్యూట్, దానికి ప్రాపర్టీస్ ఏమున్నాయి, దాని ప్రాపర్టీ ఏంటి, టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి గైస్, లాగిన్ యొక్క ప్రాపర్టీ ఏంటి, టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. ఓకే గైస్, జస్ట్ దీన్ని ఆట్రిబ్యూట్ ప్రాపర్టీతో మనం యూజ్ చేద్దాం గైస్. మనం ఎంత నేర్చుకున్నా కూడా మనం దాన్ని ప్రాక్టికల్గా యూజ్ చేయాలి గైస్, అప్పుడే మనకు వస్తుంది గైస్. ఇప్పుడు మనం చూద్దాం గైస్. ప్యాడింగ్ వచ్చేసి నేను 10 పిక్సెల్స్ 20 పిక్సెల్స్ ఇస్తున్నా గైస్. ఫస్ట్ 10 పిక్సెల్ అంటే టాప్ బాటమ్ అప్లై అవుద్ది గైస్ ప్యాడింగ్. సెకండ్ 10 పిక్సెల్స్ అంటే లెఫ్ట్ రైట్ అప్లై అవుద్ది గైస్. ఓకే గైస్ ఇప్పుడు చూసాను ఎంత బాగుందో గైస్. కొంచెం బాగోలా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీనికి 7 పెడుతున్నా గైస్. చూడండి బాగానే ఉందా, ఐ హోప్ బాగానే ఉంది గైస్. ఫాంట్ కొంచెం డిఫరెంట్గా ఉంది గైస్. ఫాంట్ అనేది కొంచెం మనకి బోల్డ్ కలర్ రావాలంటే, బోల్డ్ స్టైల్ రావాలంటే ఫాంట్ వెయిట్ గైస్, ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్ అని పెడితే మనకు కొంచెం థిక్గా ఉంటుంది గైస్ ఫాంట్ వెయిట్ అనేది. ఓకే గైస్, అలా కాకుండా మీరు ఫాంట్ స్టైల్ కూడా మార్చుకోవచ్చు గైస్. ఫాంట్ ఫ్యామిలీ అని రాసి మీరు ఫాంట్ ఫ్యామిలీ అని రాసిన తర్వాత మీకు చాలా స్టైల్స్ వస్తాయి కదా. ఫాంట్ ఫ్యామిలీ గైస్, ఇవన్నీ చూడండి, ఇవన్నీ స్టైల్సే, మీరు ఏదైనా వాడుకోవచ్చు గైస్. ప్రస్తుతానికి అయితే నేను ఏది వాడతలేదు ఫాంట్ ఫ్యామిలీ. ఓకే గైస్ ఇప్పుడు చూడండి, మన లాగిన్ పేజ్ అనేది మనకి స్టార్టింగ్లో ఎలాగైతే ఉందో అలాగే ఉందా గైస్. అలా ఎందుకంటే గైస్ ఇప్పుడు మనం చూడండి, స్టార్టింగ్లో మనం ఏం చూసాం, మనం జస్ట్ బాక్స్ మనల్ని ఉపయోగించి ప్యాడింగ్ మార్జిన్ సహాయంతో లాగిన్ పేజ్ క్రియేట్ చేసాం గైస్. కానీ ఇప్పుడు చూడండి, మనం బేసిక్ టాపిక్స్ నేర్చుకుని మనం లాగిన్ పేజ్ క్రియేట్ చేసాం గైస్. దానికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుందా గైస్. మనకి టాపిక్స్ వస్తే చూడండి గైస్ ఎంత సింపుల్ గైస్. నేను ఇప్పుడు బార్డర్ కూడా రిమూవ్ చేసేస్తాను గైస్. ఇప్పుడు చూడండి, బార్డర్ కూడా తీసేద్దాం మనం.
చూడండి గైస్ ఇప్పుడు గైస్ మనం ఇదేనా స్టార్టింగ్లో చూసింది, మనం డిస్కస్ చేసింది లాగిన్ పేజ్ మన ప్రీవియస్ క్లాస్లో. గైస్ చాలా అంటే చాలా సింపుల్ గైస్. జస్ట్ మీరు ఫోకస్ పెడితే మీరు కూడా మంచి మంచి వెబ్సైట్ బిల్డ్ చేస్తారు గైస్. చాలా అంటే చాలా సింపుల్. మీరు ట్రై చేస్తారు అంతే, మీరు ట్రై చేస్తే చాలా సింపుల్ గైస్. ఓకేనా? సో అది గైస్, మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలన్నా, నాకు ప్రతి దానికి ఎగ్జాంపుల్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. ప్రతి ఒక్క టాపిక్ మీకు ఇంకా అర్థమయ్యేలాగా ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క వీడియో చేస్తా గైస్. సో మీరు నాకు కామెంట్ చేసి చెప్తేనే గైస్ నాకు అర్థమవుద్ది అన్న, నాకు ఇది అర్థం కావట్లా, లేకపోతే ఇది సరిగ్గా చెప్పన్నా, ఇది సరిగ్గా చెప్పలేదన్నా, నాకు మీరు కామెంట్ చేస్తేనే గైస్ నాకు అర్థమవుద్ది. లేకపోతే మీరు అలాగే ఉంటారు, నేను అలాగే ఉంటా. సో అలా వీడియోలు వస్తానే ఉంటే మీరు చూస్తూనే ఉంటారు గైస్, ఎవరికి ఏమీ తెలియదు. సో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తెలిస్తే, సో నేను ఆ ఫీడ్బ్యాక్ బట్టి నేను చెప్తాను గైస్. అసలు ఓకే ఇలా అర్థం కావట్లా వీళ్ళకి, నేను వేరేలాగా చెప్పాలి అని అనుకుంటాను గైస్. ఓకే గైస్, సో ఇదైతే గైస్ ఈ రోజుకి అయితే ఇది. సో నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే గైస్, చాలా మంది సిఎస్ఎస్ అంటే భయపడతారు గైస్. సిఎస్ఎస్ తెలుసు కానీ ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి, అసలు పొజిషన్స్ వేరే తెలియదు గైస్. డిస్ప్లే ఎప్పుడు అప్లై చేయాలో తెలియదు, అసలు ఎలిమెంట్స్ అనేది ఎలా అలైన్మెంట్ చేయాలో తెలియదు, హారిజాంటల్గా వర్టికల్గా ఎలా అప్లై చేయాలో తెలియదు గైస్. అందుకే మీ అందరికి అర్థం కావడానికి కోసమే నేను ఎంత లేట్ అయినా ఎంత టైం అయినా మీకోసమే జస్ట్ ఓన్లీ మీకోసమే ఎంత టైం కేటాయించుకుని విత్ ఎగ్జాంపుల్తో అంటే ఒక టాపిక్ చెప్పి దాన్ని ఎలా వర్క్ అవుతుంది, అసలు ఏం రాస్తే ఏం వర్క్ అవుతుంది, అది మొత్తం మీకోసమే చెప్పాను గైస్. సో ఐ హోప్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను గైస్. సో ఇవాళ వచ్చేసి ఇంతే గైస్. రేపు గైస్ ఎవ్వరు మిస్ అవ్వద్దు క్లాస్ అనేది రేపు. ఎందుకంటే సో గైస్ మనం జస్ట్ అనేది ఏంటంటే మనం ఇవాళ ఏంటంటే ఒక ల్యాప్టాప్ స్క్రీన్లో మనం ఇవాళ అవుట్పుట్ చూసాం గైస్. కానీ ఒక్కసారి మీరు ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేస్తే గైస్ మన ఫోన్లో చూడండి గైస్, మన వెబ్సైట్ ఎలా ఉందో, ఎంత క్లమ్జీగా ఉందో గైస్. రేపు పొద్దున మనం ఏం చేద్దామంటే మనకి డివైస్ అంటే ఏ డివైస్లో మన వెబ్సైట్ ఓపెన్ అయినా కానీ మనకి రెస్పాన్సివ్నెస్గా ఎలా మారాలి మన వెబ్సైట్ అనేది. సో రేపు పొద్దున మనం అది డిస్కస్ చేద్దాం గైస్. మనం మీడియా క్వరీస్ అంటే ఏంటో చూద్దాం, ఈ యానిమేషన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. రేపు పొద్దున వచ్చేసి అడ్వాన్స్ టాపిక్స్ ఆఫ్ సిఎస్ఎస్ గైస్. సో రేపు పొద్దున ఎవ్వరూ మిస్ అవ్వద్దు గైస్. సో ఇవాళకైతే ఇదే గైస్. సో దట్స్ ఇట్ ఫర్ డే గైస్, డే 7. సో రేపైతే మనం సో యానిమేషన్స్ అండ్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ మన లాగిన్ పేజ్ చూద్దాం గైస్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీరే చూడకోకుండా ఎవరికైతే ఈ వీడియోలు ఉపయోగపడతాయో మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ లేకపోతే వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి గైస్. మన వీడియో ఎలాగే ఉంటే మన దగ్గరే ఉంటుంది గైస్. మనం మొత్తం షేర్ చేస్తేనే వాళ్ళకి కూడా తెలుస్తుంది, ఓకే ఇంత సింపులా, ఇంత ఈజీనా. సో వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు గైస్. సో ఓకేనా గైస్. సో డోంట్ వరీ గైస్, మీరు ఏం భయపడవసరం ఏంటి వాళ్ళకి అర్థం అవుతుందని. సో మనం చెప్పే స్టైల్ ఎవరికైనా అర్థమవుతుంది గైస్. సో ఐ హోప్ మీరు షేర్ చేస్తారు, లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క వీడియోని అది మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వచ్చేది గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సో రేపు కలుద్దాం అయితే. సో బాయ్ గైస్.